సెలబ్రేట్ చేసుకున్నారు పండుగను? ఎలా ప్లాన్ చేసుకున్నారు ఝాన్సీ రెడ్డి గారు? అంటే మేమైతే మా కాన్స్టిట్యున్సీలో భోగి పళ్ళు, చలిమంటలు, ముగ్గుల పోటీలు చాలా ఉన్నాయి. మా పల్లె సీమలోన చలి భోగి మంటల మా ముందుకొచ్చింది సంక్రాంతి. అంటే మాకు అమెరికాలో ఇంత అవన్నీ దొరకవు కదా. ఇప్పుడు ముగ్గుల పోటీలు అక్కడ పెట్టబోతున్నారు కాబట్టి ఆ ముగ్గులు వేసేటప్పుడు వాళ్ళు చేస్తున్నప్పుడు అవన్నీ చూస్తే ఏమనిపిస్తుంది మీకు? తెలుగుదనంగా అనిపిస్తుంది అండి. సంక్రాంతి అనగానే ఇట్లా కళ్ళ ముందు ఒక్కటే కనిపిస్తుంది, అమ్మాయిలందరూ కూర్చొని ఇట్లా ముగ్గులు వేసుకుంటూ. డైరెక్ట్ పెళ్లి చూపుల్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ యశస్విని రెడ్డి గారిని చూడంగానే ఏమనిపించింది మీకు? నాకు నా చిన్న కోడలు కూడా ఇంకొక ఝాన్సీ రెడ్డి అనిపించింది. రాజారాం గారిని ఫస్ట్ చూడగానే ఏమనిపించింది? ఫేస్ టైంలో చూసారా? ఫస్ట్ ఆ ఫేస్ టైం చూడగానే ఫస్ట్ టైం వచ్చేసారు. రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచన ఒకటైతే దానికి వై కాంగ్రెస్ పార్టీ? సో అట్లా ఇందిరాగాంధీ గారు కూడా ఫోటో చూసి పెరిగిన దాన్ని. సో నాకు ఎప్పుడు కూడా ఉమెన్ అంటే అట్లా ఉండాలి. అసలు కాంగ్రెస్ పార్టీయే లేదు అని చెప్పిన టైంలో అంత కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం అనేది చాలా డేర్ స్టెప్. ఒక పదవిలో ఉన్న ఒక పార్టీ అని నేను పార్టీ మారలేను. ఝాన్సీ గారు, మీ అమ్మాయి, ఇద్దరు కోడళ్ళు, వీళ్ళలో మీకు ఎక్కువగా ఎవరిష్టం అంటే ఏం చెప్తారు? అట్లా అడుగుతారా అండి, చెప్పండి. యశస్విని గారికి మీ ఇంట్లో అంటే వాళ్ళ తల్లిగారి ఇంటి కాకుండా మీ ఇంట్లో ఆబ్వియస్లీ రాజారాం గారు వాళ్ళ పాప అంటే మాన్వి అంటే ఎలాగో ఇష్టం ఉంటుంది. బట్ వాళ్ళిద్దరు కాక ఎక్కువగా ఆవిడ ఫస్ట్ ఇష్టపడే వాళ్ళు ఎవరు? ఐ థింక్ నా కోడళ్ళు ఇద్దరు కూడా అత్తతోటి లవ్లో పడి తర్వాత కొడుకుతోటి లవ్లో పడ్డారు. ఝాన్సీ గారు, చివరిగా నాకు ఒక చిన్న డౌట్. యశస్విని గారికి కోడలుగా ఎన్ని మార్కులు వేస్తారు మీరు 100కి? మీరు కొంచెం చివరి ఏం లేదులేండి, ఎన్ని ఇచ్చినా ఓకేనా? 100కి 120 వేస్తా. వావ్. నమస్తే, వెల్కమ్ టు యోయోచివి. యోయోచివి ప్రేక్షకులందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. పండుగ అంటేనే చుట్టాలు, కుటుంబ సభ్యులందరితో కలిసి జరుపుకునేది. అందుకే ఈ సంక్రాంతికి మీ ముందుకు ఒక ముచ్చటైన అత్త కోడల్ని తీసుకురాబోతున్నాను. అత్తలేని కోడలు ఉత్తమురాలు, కోడల్లేని అత్త గుణవంతురాలు. ఈ సామెతను తిరగరాశారు ఆ అత్త కోడళ్ళు. వాళ్ళెవరో కాదు, మన పాలకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు, వాళ్ళ అత్తగారైన ఝాన్సీ రెడ్డి గారు. ప్రస్తుతం వాళ్ళిద్దరూ మనతో పాటు ఉన్నారు. సో సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు, అత్త కోడళ్లలో ఎవరు గొప్ప, ఇలాంటి విషయాలన్నీ వాళ్ళతోనే మాట్లాడదాం. నమస్తే అండి యశస్విని గారు, ఝాన్సీ రెడ్డి గారు. నమస్తే. సంక్రాంతి శుభాకాంక్షలు ముందుగా ఇద్దరికి కూడా. మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు, అట్లనే యోయో టీవీ ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు పండుగను, ఎలా ప్లాన్ చేసుకున్నారు ఝాన్సీ రెడ్డి గారు? అంటే మేమైతే మా కాన్స్టిట్యున్సీలో భోగి పళ్ళు, చలిమంటలు మరియు ముగ్గుల పోటీలు చాలా ఉన్నాయి. సో ముగ్గులు, గొబ్బెమ్మలు, మళ్ళీ మన బండ్లు కడతాము కదా. సో బండ్లు ఈసారి అంటే మాకు అమెరికాలో ఇంత అవన్నీ దొరకవు కదా. సో ఇవన్నీ దొరకని అన్నీ కూడా ఈసారి అక్కడ పాలకొత్త నియోజకవర్గం అంటే మా కాన్స్టిట్యున్సీలో చేసుకుందాం అనుకుంటున్నాం. సో యాక్చువల్గా అంటే సంక్రాంతి అంటేనే మీరు అన్నట్టు ముగ్గులు, గొబ్బెమ్మలు అండ్ పిండి వంటలు, కొత్త బట్టలు, ఇవే ఎక్కువగా మనకి అనిపిస్తుంటుంది. ఎస్పెషల్లీ ఈసారి యశస్విని గారు ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి పాలకుర్తి నియోజకవర్గంలో ప్రజలతో కలిసి జరుపుకోవడం అనేది ఇంకాస్త స్పెషల్గా ఉంటుంది పండగ అనేది. సో యశస్విని గారు, మీరు ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు? అత్తగారింట్లోనే ఉండబోతున్నారా పండగకి, అమ్మగారింటికి వెళ్తున్నారా? అత్తగారి ఇంట్లోనే ఉండబోతున్నా అండి, మా కాన్స్టిట్యున్సీలో ఉండబోతున్నాము. భోగి పండ్లు పోసుకొని మా పాపకు కూడా అక్కడనే భోగి పండ్లు పోద్దాం అనుకుంటున్నాం. చిన్న పాప కదా? చిన్న పాప 3.5 years. ఏం పేరండి? మాన్వి. ఓకే. సో మాన్వికి ఫస్ట్ టైమా భోగిపళ్ళు? లేదు, అమెరికాలో 2 సార్లు అయింది, ఇది మూడోసారి. అయితే మూడోసారి ముచ్చటగా ఇండియాలో చేసుకుంటాం. అంతే. అమెరికాలో మేము అందరు గ్రాండ్ చిల్డ్రన్ అందరిని కూర్చోబెట్టి, మళ్ళీ మా కజిన్స్ కూడా పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు. సో వాళ్ళందరికీ ఒక 15 మంది పిల్లలు ఉంటారు మా ఇంట్లో, అందరం కలిస్తే. సో ఆ 15 మంది పిల్లలకు కూడా ఆ రోజు భోగిపళ్ళు పోస్తాము. గత అది 4-5 years అయినట్టుంది కదా. 4-5 years నుంచి భోగిపళ్ళు అట్లనే పోస్తా ఉన్నాం ఎవ్రీ ఇయర్. ఈసారి సంక్రాంతి మాత్రం మా అదర్ గ్రాండ్ చిల్డ్రన్ తోటి మిస్ అవుతాం. రైట్. అవును. సో
ఆ ప్లేస్లో నియోజకవర్గ ప్రజలు ఉన్నారు. నియోజకవర్గం ప్రజలతోటి జరుపుకోబోతున్నాము. మరి మన అందరికీ తెలుసు కదా, సంక్రాంతి అనగానే రంగురంగుల ముగ్గులు, దానిపైన గొబ్బమ్మలు అవన్నీ పెట్టుకొని చేసుకుంటాము. సంతోషంగా ఉంది. ఇంకా అక్కడ పొలాలు ఉంటాయి, అవన్నీ కూడా మరి పంట చేతికి వస్తుంది సంక్రాంతి అంటే. అందరూ రైతుల పండగ, ముఖ్యంగా సంక్రాంతి అంటే రైతుల పండగ కాబట్టి మా నియోజకవర్గంలో ఉన్న రైతులందరికీ కూడా పంట మంచిగా చేతికొచ్చి వాళ్ళకి లాభాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మళ్ళీ అందులో ఇప్పుడు ఓసబియ్యం వస్తాయి. అవును, నా చిన్నప్పుడు సంక్రాంతి పండగకి ఓసబియ్యం వచ్చాయి, అవి తినేవాళ్ళము. సో ఈసారి కూడా ఎల్లో జొన్నలు అంటాం కదా మనము, ఎల్లో జొన్నలు ఎక్కువ వేయట్లేదు ఇప్పుడు ఊళ్ళకెళ్ళి కూడా అంతా వైట్ జొన్నలు వేస్తున్నారు. ఇప్పుడు అది కూడా వెరీ ఫ్యూ ఎక్కడైనా ఎత్తుకోవాలి మేము. జొన్నలు అంటే ఎక్కడెక్కడ దొరుకుతాయా అని చెప్పేసి వెతుక్కొని మరీ వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది ఇప్పుడు. సో ఝాన్సీ గారు, అమెరికాలో సంక్రాంతి సెలబ్రేషన్ చేసుకోవడానికి ఇక్కడ ఇండియాలో అదే సొంత ఊర్లో చేసుకోవటం ఎలా అనిపిస్తుంది? అంటే డిఫరెన్స్ ఏంటి అక్కడికి ఇక్కడికి ఏమనిపిస్తుంది? అంటే చాలా బాగా అనిపిస్తుంది, ఎందుకంటే మేము కూడా అమెరికాలో సంక్రాంతి పండుగ చేసుకుంటాము. అంటే చెరుకు గడలు పెట్టి మళ్ళీ భోగి పళ్ళు పోయటం పిల్లలకి, మళ్ళీ ఆ రోజు పిల్లలకి ఏదైనా గిఫ్ట్లు ఇస్తామంటే ఆఫ్కోర్స్ మా పిల్లలే కదా, సో మళ్ళీ పిండి వంటలు చేసి వాళ్ళకి పెట్టడము. మరియు మా ఆర్గనైజేషన్ తరఫున కూడా సంక్రాంతి ఈవెంట్స్ చేస్తాము. సో సంక్రాంతి ఈవెంట్స్ చేసుకోవటము, మళ్ళీ బండ్లు అవన్నీ కూడా వరిగడ్డి. ఒకసారి మా ఇంట్లో వరిగడ్డి అవి కట్టలు ఉంటాయి కదా, ఆ కట్టలు తెప్పించి చక్రాలు ఉంటాయి కదా, బండి చక్రాలు, అవి చేసాం. సో అక్కడ చేస్తాము. సో అక్కడ ఏంటంటే కొన్ని థింగ్స్ దొరకవు కదా, సో ఇప్పుడు ముగ్గులు కూడా వేస్తాం అక్కడ. మా డ్రైవే అంతా ముగ్గులు ఉంటాయి, కాంక్రీట్ డ్రైవే అనమాట. సో ఇక్కడ కూడా మనకి ముగ్గులు వేసి ముగ్గులు గొబ్బెమ్మలు పెట్టి, మాకు అక్కడ రేగిపళ్ళు, మా ఇంట్లో చెట్టు ఉంటుంది రేగిపళ్ళ చెట్టు, సో దానికి భోగి పళ్ళకి గొబ్బెమ్మలకి వాడతాము కదా, సో అవన్నీ కూడా చేస్తాం అక్కడ. మళ్ళీ రేగిపళ్ళు దాచి పెడతాము, అంటే సంక్రాంతి టైం అప్పుడు మాకు రేగిపళ్ళు రావు అక్కడ అమెరికాలో సీజన్. సో అప్పుడు కాసినప్పుడు ఫ్రీజ్ చేసి మళ్ళీ ఈ పండక్కి మనం భోగి పళ్ళలో వేస్తాం. బట్ ఇక్కడ మాత్రం ఎప్పటికప్పుడు మనకి ఫ్రెష్గా దొరుకుతాయి. అంటే ఇప్పుడు సీజన్ ఇదే కదా మనకి ఇండియా. సో ఝాన్సీ గారు, మీ చిన్నప్పుడు జరుపుకునే సంక్రాంతి పండుగకి ఇప్పటికి ఎలాంటి ఏమైనా చేంజెస్ వచ్చాయా అప్పటికి ఇప్పటికి? అంటే ఇప్పుడు ఇక్కడ ఏమైపోయిందంటే, అప్పుడేమో మనకి పండగలాగా జరుపుకునే వాళ్ళం, ఇక్కడ మోర్ ఆఫ్ డెకరేషన్స్ అయిపోయినాయి. సో అప్పటికిప్పటికి ఏంటంటే ఆ డెకరేషన్, లావిష్ డెకరేషన్స్ ఉంటున్నాయి ఇప్పుడు. ఆ రోజుల్లోనే మనకి ముగ్గులు గొబ్బెమ్మలు తప్పితే ఇంకేముండే, బంతి పువ్వులు అంతే. సో ఇప్పుడు మోర్ డెకరేటబుల్. అంటే ఇప్పుడైతే కలర్ఫుల్గా ఉంది, అది న్యాచురల్గా ఉంటుంది. ప్లస్ ఇంకోటి అంటే అప్పుడు మనకి ఫేస్బుక్లు సోషల్ మీడియాలో లేదు కాబట్టి ఆ డెకరేషన్స్ అవన్నీ ఉండే కదా, ఫోటోలు దిగే వాళ్ళమేమో కానీ ఈ సోషల్ మీడియా లేదు కాబట్టి ఎవరు చూసేవాళ్ళు కాదు. డెకరేషన్కి అలా రేపు ఏంటంటే ఒకళ్ళ మించి ఇంకొకళ్ళు వేస్తున్నారు డెకరేషన్, కాంపిటీషన్గా ఫీల్ అవుతున్నారు. యశస్విని గారు, మీరు స్టూడెంట్గా, ఐ మీన్ చిన్నప్పుడు మీరు జరుపుకునేదానికి అండ్ స్టూడెంట్గా జరుపుకునేదానికి ఇప్పుడు ఎమ్మెల్యేగా జరుపుకుంటున్న సంక్రాంతికి ఎలాంటి తేడా ఉంది? ఎప్పుడైనా కానీ ఊరికి వెళ్తుండే అండి, మా ఊరికి వెళ్తుండే సంక్రాంతి కన్నా దసరాకి అయినా కానీ మా డాడీ వాళ్ళ ఊరికి వెళ్తుండే, అక్కడ జరుపుకునేటోళ్ళం ఊర్లో. ఎప్పుడో ఒకసారి ఇక్కడ ఎక్కడైనా హైదరాబాద్లో జరుపుకున్నా కానీ చుట్టాలందరము ఒక దగ్గర ఉండి, కజిన్స్, చుట్టాలు, పెద్దమ్మలు, పెద్దనాన్నలు, అత్తలు, మామలు అందరూ కలిసి జరుపుకునేటోళ్ళము. అది మెల్లమెల్లగా నేను కాలేజ్కి వస్తుంటే కొంచెం తగ్గిపోయింది, ఇప్పుడు ఇంకా కొంచెం తగ్గింది. ఇప్పటికీ కూడా జరుపుకుంటాము, కాకపోతే అప్పుడున్నంత ఇదిగా ఇప్పుడు లేదు. రాను రాను అవన్నీ కొంచెం తగ్గుతూ ఉన్నాయి. అప్పుడు పండుగ అంటే ఎక్కడెక్కడ వాళ్ళందరూ ఒక చోట గ్యాదర్ అయ్యారు, బట్ ఇప్పుడు చాలా తక్కువ కేసెస్లో అవుతుంది. ఫ్యామిలీ వాల్యూస్ కూడా అంటే ఇట్లా మంచిగా ఉంటుండే, అంటే అందరూ కలుసుకోవడము, మాట్లాడుకోవడము, ముచ్చట్లు పెట్టుకోవడం అంటాంగా, ముచ్చట్లు పెట్టుకోవడము, సందడిగా ఉంటుండే, చాలా బాగుంటుండే, పండగ వాతావరణం అని అంటాం కదా, అట్లుంటుండే. ఇప్పుడు అవన్నీ కొంచెం కొంచెం తగ్గుతుంది. వారం 10 రోజుల ముందు నుంచే మనం పిండి వంటలు, వాళ్ళ ఇంట్లో అవి చేస్తున్నారు, వీళ్ళ ఇంట్లో కొత్త బట్టలు షాపింగ్కి వెళ్తుండే. పండగ అంటే కొత్త బట్టలు, ఇప్పుడు అంటే ఎప్పుడు పడితే అప్పుడు కొనేసుకుంటున్నాం అనుకోండి కొత్త బట్టలు. ఇంకా పండగ రోజు ఎక్కడికి వెళ్ళాలి, అదే వెళ్ళేటప్పుడు అవన్నీ ప్రిపరేషన్స్, పిండి వంటలు మీరు అన్నట్టు, మళ్ళీ ఎట్లాంటి ముగ్గు వేయాలి అవన్నీ. అప్పుడు ఏంటంటే పిండి వంటలు షేర్ చేసుకునేవాళ్ళం. అదే అన్న, ఊరందరూ కలిసి మాక్సిమం అందరు కలిసే చేసుకునేవాళ్ళు, ఇంటి పక్కన వాళ్ళు, వాళ్ళ వీళ్ళు అందరు కలిసి. బట్ ఇప్పుడు అలా లేదు, ఎవరింట్లో వాళ్ళు చేసుకోవటం, అది కూడా కుదరకపోతే స్వీట్ షాప్ స్వీట్ షాప్లలో మన ఇంట్లో కొన్ని వండుకునే వాళ్ళు, వాళ్ళ ఇంట్లో కొన్ని మన ఇంట్లో షేర్ ఎక్స్చేంజ్ చేసుకునే వాళ్ళు.
సో ఇప్పుడు అది లేదు, ఇప్పుడు ఏంటంటే మెకానికల్ లైఫ్ అయిపోయింది. సో ఇప్పుడు మీరు పెళ్ళయ్యాక ఇదేనా సంక్రాంతి? ఇది నాది 5వ సంక్రాంతి పెళ్ళైనాక. ఓకే. మొన్ననే మా 5th యానివర్సరీ అయింది డిసెంబర్. ఓకే. సో ఈ 5 ఏళ్ల నుంచి అత్తగారింట్లో చేసుకుంటున్నారు లేదా అమ్మగారింట్లో వెళ్తున్నారు కాబట్టి, బట్ అమ్మ వాళ్ళ ఇంట్లో చేసుకోవడానికి అత్త వాళ్ళ ఇంట్లో చేసుకోవడానికి ఏమైనా డిఫరెన్స్ కనిపిస్తుందా? ఏం లేదండి, అత్తమ్మ వాళ్ళ ఇంట్లో అంటే ఇంకా మా ఇంట్లో అక్కడ అమెరికాలో కదా, ఇండియాలో ఒక్కటి తేడా ఏంటంటే ఇంకా ఎక్కువ మంది ఉంటారు, ఇంకా ఎక్కువ పండగ వాతావరణం ఎక్కువ ఉంటుంది. అమెరికాలో కూడా మంచిగా జరిపిస్తారు, ఎప్పుడు మా అత్తమ్మ వాళ్ళ వేట తరపున కూడా జరిపిస్తారు. ఇండియాలో ఒకటి తేడా ఏంటంటే ఎక్కువ వాతావరణం, పండగ వాతావరణం కనిపిస్తుంది, ఇంకా ఎక్కువ న్యాచురల్గా. సో ఝాన్సీ గారు, మీరు వేటా ప్రెసిడెంట్గా కూడా ఉన్నారు కాబట్టి వేటా తరపున ఇలాంటివి అంటే సంక్రాంతి అనే కాదు చాలా పండుగలు అక్కడ అండ్ వేరే అదర్ ఈవెంట్స్ కూడా చేస్తూ ఉంటారు కాబట్టి, సో సంక్రాంతి అక్కడ చేస్తున్నప్పుడు కానీ లేకపోతే అక్కడ వాళ్ళు ఈసారి ఇక్కడికి రావటం కానీ ఏమైనా ఉందా? అంటే ఇప్పుడు అంతా అక్కడ కూడా దొరుకుతున్నాయి కదా అన్నీ, సో అక్కడే ఎక్కువ చేసుకుంటారు. కాకపోతే ఏంటంటే ఇక్కడ మనం పండగ రోజు మనం సెలబ్రేట్ చేసుకుంటాము. అమెరికాలో ఏంటంటే పండగ వీక్ డేస్ వస్తే వీక్ డేస్ అందరూ పని చేసుకుంటారు కాబట్టి వీకెండ్ చేసుకుంటాము. సో ఎందుకంటే అందరికీ అదే టైం దొరుకుతుంది. సో ఎవరన్నా మన ఇంటికి రావాలన్నా కానీ వాళ్ళకి ఆఫ్ ఉంటుంది కాబట్టి వీకెండ్ చేసుకుంటాం. సో ఇంట్లో మన వరకు చేసుకున్నా కానీ ఏదైనా పండగ అందరూ గ్యాదరింగ్ అయ్యేటప్పుడు మాత్రం వీకెండ్ చేసుకుంటాం. ఇందాక మనం అనుకున్నాం పండగ అంటే ముగ్గులు, గొబ్బెమ్మలు ఇలాంటివని. యశస్విని గారికి ముగ్గులు వచ్చా? వేసారా ఎప్పుడైనా? అమెరికాలో వేసిన అండి, ఇండియాలో అంత వేయలేదు కానీ అమెరికాలో ఓకే. రంగుల ముగ్గు వేసిన. వచ్చాయితే ముగ్గులు అంత పర్ఫెక్ట్ కాదు కానీ ఏదో వేయగలుగుతా, ఒకటో రెండో ముగ్గులు. సో ఝాన్సీ గారు, మీకు వచ్చా ముగ్గులు? నాకంత రాదు. ఇప్పుడు అలవాటు పోయిందా లేకపోతే ఫస్ట్ నుంచి కూడా తక్కువ? ఫస్ట్ నుంచి కూడా, ఎందుకంటే నాకు 11 years అప్పుడు అమెరికా వెళ్ళాను. సో ముగ్గులు అవన్నీ నేర్చుకునే అంటే టైం లేకుండా ఇండియాలో ఉన్నప్పుడు 11 అంటే మనకు అప్పుడు నేర్పరు కదా, ఆ నేర్పే వయసు వచ్చేసరికి అమెరికా వెళ్ళాము. అప్పుడు మేము వెళ్ళినప్పుడు ఏంటంటే 1977లో మన ఇండియన్స్ ఎక్కువ లేరు. అప్పుడు మన కల్చర్ కూడా ఇంత ప్రమోషన్ కూడా లేదు అప్పుడు. సో దానివల్ల ఏంటంటే మనకి నేర్చుకునే ఆ సమయం రాలేదు, ప్లస్ నేర్పే వాళ్ళే లేరు. ఓకే. సో ఇప్పుడు ముగ్గుల పోటీలు అక్కడ పెట్టబోతున్నారు కాబట్టి ఆ ముగ్గులు వేసేటప్పుడు వాళ్ళు చేస్తున్నప్పుడు అవన్నీ చూస్తే ఏమనిపిస్తుంది మీకు? తెలుగుదనం కనిపిస్తుంది అండి. మనకిట్లా సంక్రాంతి అనగానే ఇట్లా కళ్ళ ముందు ఒక్కటే కనిపిస్తుంది, అమ్మాయిలందరూ కూర్చొని ఇట్లా ముగ్గులు వేసుకుంటూ గొబ్బమ్మలు పెడుతూ మళ్ళీ మన ఆవులకి డెకరేషన్ చేసి తీసుకొస్తారు కదా, అవన్నీ కనిపిస్తుంటాయి కదా. కాలేజ్ డేస్లో ఎప్పుడైనా అట్లాంటి కాంపిటీషన్స్ పార్టిసిపేట్ చేశారా? కాలేజ్ డ్రెస్లో అంటే అవుటర్ ఫిల్లింగ్ కాదు కానీ లోపల ఫిల్లింగ్ మటుకు చేసి. ఓకే. ఝాన్సీ గారు, సరే పండగ విశేషాలు కొద్దిసేపు పక్కన పెడితే పర్సనల్ విషయాలకు వస్తే, యశస్విని గారు ఎలా అంటే ఆ సంబంధం ఎలా వచ్చింది, మీ అబ్బాయికి ఎలా కుదుర్చుకున్నారు ఏంటి అనేది ఒకసారి చెప్పండి మాకు. అంటే మా చుట్టాలకి అంటే మా హస్బెండ్ సైడ్ చుట్టాలకి వీళ్ళు ఒకే బిల్డింగ్లో ఉండేవాళ్ళు. సో తను బాగా తెలుసు అనమాట వాళ్ళకి. సో అట్లా వాళ్ళ ద్వారా వచ్చింది ప్రపోజల్ వచ్చింది. సో ప్రపోజల్ వచ్చినప్పుడు వచ్చింది అంటే పెళ్లి చూపులు ఇలాంటి అరేంజ్మెంట్స్ ఏమైనా జరిగాయా లేకపోతే డైరెక్ట్గానే మాట్లాడుకొని పెళ్ళికి ఫిక్స్ అయిపోయారా? పెళ్లి చూపులు ఇలాంటివి ఏమైనా? బయోడేటా అవన్నీ ఫోటోలు అంతా వచ్చిన తర్వాత మా అబ్బాయి కూడా పంపించాము. అప్పుడు మేము అమెరికాలో ఉంటాం అనమాట. సో పంపించిన తర్వాత వీళ్ళిద్దరూ ఫేస్ టైంలో చూసుకున్నారు. ఎక్కువగా అవే కదా అంటే ఫ్యామిలీస్ ఫస్ట్, ఎందుకంటే వీళ్ళు ఇక్కడ మేము అమెరికాలో ఉన్నాము. సో చూసుకున్న తర్వాత మళ్ళీ నచ్చిన తర్వాత వీళ్ళు వాట్సాప్లో అంటే టెక్స్ట్లో టచ్లో ఉన్నారు. సో ఉన్న తర్వాత మళ్ళీ మేము ఇండియా వచ్చినాము. ఇండియా వచ్చిన తర్వాత రియల్ పెళ్లి చూపులు అంటే ఫిజికల్ పెళ్లి చూపులు అయింది. వాట్సాప్లో కాకుండా డైరెక్ట్ పెళ్లి చూపులు, డైరెక్ట్ వాట్సాప్లో కాకుండా లేకపోతే ఫేస్ టైంలో కాకుండా వాట్సాప్ కాల్లో కాకుండా వీడియో కాల్లో కాకుండా. సో అట్లా ఇండియా వచ్చాము. ఇండియా వచ్చిన తర్వాత వాళ్ళు పెళ్లి చూపులు అప్పుడు మాట్లాడుకున్నారు. దాన్ని అట్లా కుదిరింది. ఓకే. సో డైరెక్ట్ పెళ్లి చూపుల్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ యశస్విని రెడ్డి గారిని చూడంగానే ఏమనిపించింది మీకు? నాకు నా చిన్న కోడలు కూడా ఇంకొక ఝాన్సీ రెడ్డి అనిపించింది. ఓకే. ఫస్ట్ చూడగానే ఆ రోజు విచిత్రం ఏమైందంటే చూసి వెళ్తుంటే కింద బాయ్ చెప్పడానికి వెళ్తే నా చున్నీ ఇట్లనే చున్నీ వేసుకుంటే ఆ చున్నీ కొంగు ఉంటుంది కదా, అది అక్కడ మా అత్తమ్మ వాళ్ళ చుట్టాలు ఉన్నారు కదా, వాళ్ళు ఒక బాక్స్ పెట్టించిండ్రు అత్తమ్మ వాళ్ళకి, క్యాన్ లా ఉన్నది కొంచెం, దానికి పట్టుకుంది నా చున్నీ. అయితే అప్పుడు మా అత్తమ్మ అన్నది,
ఇదేదో మా సార్కే ఉన్నట్టుందని బాక్స్కి కూడా తెలిసిపోయినట్టుందని ఓకే. చెప్తుంటే సో యశస్విని గారు, మీకు ఫస్ట్ వాళ్ళు పెళ్లి చూపులకు వచ్చినప్పుడు అఫ్కోర్స్ అంతకుముందే మీరు ఫేస్ టైంలో మాట్లాడుకున్నారు, వాట్సాప్లో చాట్ చేశారు కాబట్టి కొంత ఫ్రీనెస్ అయితే వచ్చి ఉంటుంది. బట్ కానీ అట్ ద సేమ్ టైం పెళ్లి చూపులు అనగానే ఎంత అంతకుముందు పరిచయం ఉన్నా కూడా కొంత ఎక్కడో ఒక చోట ఒక రకమైన ఫీలింగ్ అయితే ఉంటుంది. కాబట్టి ఏమనిపించింది పెళ్లి చూపులు ఎలా ఉంది, మీ రియాక్షన్ ఏంటి? పర్వాలేదు, బాగానే ఉంది. ఏం భయం అదే లేదా ఝాన్సీ రెడ్డి గారిని చూసాక? అంటే మరీ అంత భయం మన పిల్ల మీరు అన్నట్టు పెళ్లి చూపులు అన్న టెన్షన్ అయితే ఉంది కానీ మరీ అంత డెఫినెట్గా ఎవరికైనా ఉంటుంది కొంచెం టెన్షన్. మరీ అంత భయం ఏమీ లేదు. ఓకే. ఆవిడని చూడంగానే అమ్మ అత్తగారు ఎలా ఎలా మాట్లాడాలి, అంటే ఏం మాట్లాడితే ఎలా మాట్లాడాలి ఏం ఉంటుంది? మాట్లాడాలి అన్నది అనిపిస్తుంది కదా, అట్లా కొంచెం అనిపించింది. ఓకే. అంటే అంతకుముందే మేము కొంచెం phone calls లో పరిచయం ఉన్నారు మాట్లాడుకున్నాం. కాబట్టి అదే అంటున్నా. మరీ అంత ఏం అనిపించలేదు కానీ డైరెక్ట్ గా సో ఆ ఫ్రీనెస్ ఆల్మోస్ట్ వచ్చేసింది కాబట్టి పెద్దగా ఏమీ ఉండదు. రాజారాం గారిని ఫస్ట్ చూడగానే ఏమనిపించింది మరి? ఫస్ట్ టైంలో చూసారా? ఫస్ట్ టైం ఫస్ట్ ఆ ఫేస్ టైంలోనే చూడగానే ఫస్ట్ టైం నచ్చేసారు. ఓకే. సో ఆయన రియాక్షన్ ఏంటి, రాజారాం గారి రియాక్షన్ ఏంటి మీతో మాట్లాడినప్పుడు? ఫస్ట్ ఏం మాట్లాడుకున్నారు అసలు? ఏం మాట్లాడుకున్నాం అండి, అదే యుఎస్ ఇండియా విషయాలు మాట్లాడుకున్నాము, ఎట్లుంటది అలా. ఓకే. తను ఇక్కడికి రావాలా, మీరు అక్కడికి వెళ్ళాలా, అట్లా ఏం ఇలాంటివన్నీ లేదు. కూడా అంటే ఫస్ట్ నుంచి క్లియరే ఉంది, నేనే అక్కడికి మీరే అక్కడికి వెళ్ళాలని వెళ్ళాలని. క్లియర్ ఉంది. మ్మ్. నాకు ఇండియా ఇష్టము బట్ అక్కడికి వెళ్ళాలని రాసింది నాకు. ఓకే. అట్లా అయింది. ఆ, బట్ ఎట్లయితే అక్కడ ఇక్కడ రెండు ఇక్కడ చోట్ల అవుతుంది కాబట్టి ఇప్పుడు మీకు. ఇక్కడికి వచ్చేసినాం. అవును. అందులో మా కొడుక్కి తెలుగు రాదు. ఓ, ఓకే. మొత్తం అక్కడే ఆయన పుట్టుకొని born and రావడం, brought up తెలుగు రాదు. కాబట్టి మా హస్బెండ్ ని మెచ్చుకోవచ్చు, తెలుగు రాకపోయినా ఇక్కడికి పాలిటిక్స్ లోకి వస్తున్నా కానీ అంటే సిచ్యువేషన్ అర్థం చేసుకొని ఎక్కడ నన్ను కానీ మా అత్తమ్మని కానీ ఎక్కడ ఇబ్బంది పెట్టలేదు. సో ఝాన్సీ గారు, మీ గురించి నాకు అంతకుముందు కూడా మన ఇద్దరము పర్సనల్ ఇంటర్వ్యూ చేశాం కాబట్టి మీ గురించి నాకు పూర్తిగా తెలుసు. బట్ పాలిటిక్స్లోకి రావాలి అనేది మీకు ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ, అంటే ప్రజాసేవ చేయాలి అనేది ఉన్నప్పటికీ, రాజకీయాల్లోకి రాకపోయినా మీ కార్యక్రమాలు ఎప్పుడు మీకు జరుగుతూనే ఉన్నాయి. ఎప్పుడు అమెరికాలో కాకపోయినా పాలకుర్తి నియోజకవర్గంలో ఎప్పటికప్పుడు ప్రజలకు సేవ చేస్తూనే ఉన్నారు. ట్రస్ట్లు, ఫౌండేషన్లు అన్నీ పెట్టేసి ఎవరికి ఎక్కడ ఆపద ఉన్నా కూడా మీరు మీ ద్వారా కావాల్సినంత మీకు వీలైనంతగా సహాయం చేస్తూనే వస్తున్నారు. బట్ పాలిటిక్స్లోకి రావాలని ఎప్పుడు అనిపించింది? అంటే పాలిటిక్స్లోకి రావాలని ఆగస్ట్ ఆఫ్ 2022లో అంటే రావాలని అనిపించలేదు. కానీ అప్పుడు ఆ నుంచి మా నియోజకవర్గంలో మేము గత 35 ఇయర్స్ నుంచి సేవలు చేస్తున్నాము. సో మాకు ఆల్మోస్ట్ 2022 నుంచి అంటే మా పనులు ఏమీ ప్రొలాంగ్ అంటే అవ్వట్లేదు అక్కడ. అంటే మేము ప్రామిస్ చేసిన పనులు. సో దాంతో ఏమైందంటే ఆగస్ట్ 22లో మాకు అట్లనే ఒకటి క్యాన్సిల్ చేసేసారు. అంటే ఈవెంటే, అంటే కలెక్టర్ రానివ్వకుండా, అది రానివ్వకుండా. సో అప్పుడు కొంచెం ఆలోచించాల్సి వచ్చింది. అంటే ఇప్పుడు మా పరిస్థితి ఎట్లా ఉన్నప్పుడు ప్రజల పరిస్థితి ఏంటి పాలకుర్తిలో. అంటే అంతకుముందు వరకు ప్రజలు చెప్పేవాళ్ళు మేము ఈవెంట్లకు వచ్చినప్పుడు, అంటే మేము ప్రాజెక్ట్స్ చేసి ఓపెనింగ్ చేసి వెళ్ళిపోయేవాళ్ళము. అప్పుడు ప్రజలు చెప్పేవాళ్ళు ఇక్కడ చాలా కష్టము పరిస్థితి అని, అంటే ఇక్కడ స్వేచ్ఛత లేదు, జనాలకి ఒక ఫ్రీడమ్ లేదు చెప్పేవాళ్ళు. కానీ ఏనాడు కూడా మేము సీరియస్గా తీసుకోలేదు. ఎందుకంటే ఒక్కోసారి ప్రజానిధిలో ఉన్నప్పుడు వేరే వేరేగా ఉంటాయి కదా. సో అనుకున్నాము. కానీ బట్ నాకే అట్లా అయ్యేసరికల్లా అంటే మేము స్వచ్ఛంగా సేవ చేసేవాళ్ళమే కానీ మేము ఒక ప్రజల దగ్గర నుంచి ఒక ఆశించటము లేకపోతే ఒక పొలిటికల్గా రావాలనుకోను ఎప్పుడు అనుకోలేదు. ఎందుకంటే మాకు ఆల్మోస్ట్ 40 some years నుంచి వెల్ సెటిల్ ఫ్యామిలీ మాకు అమెరికాలో. సో అవి వదిలిపెట్టుకొని అందులో ఇప్పుడు మేము చిన్నప్పటి నుంచి నేను అమెరికాలో పెరిగాను కాబట్టి నాకు ఇక్కడ అడ్జస్ట్ అవుతానో లేదో అని కూడా మేము విజిటింగ్కి వచ్చేవాళ్ళము. ఎవ్రీ 6 months వచ్చి 1 month 4 weeks 2 weeks అట్లా ఉండి చేసి వెళ్ళిపోయేవాళ్ళము. కానీ ఎప్పుడు రావాలని అనుకోలేదు. సో ఆగస్ట్ ఆఫ్ 2022లో నాకు ఆ ఎదురు దెబ్బ వల్ల అనిపించింది అనమాట. మాకే ఎట్లా అనుకుంటే ప్రజల సంగతి ఏంటి, మరి ప్రజలు చెప్తున్నది అది నిజమే అవ్వచ్చేమో అని అప్పటి నుంచి థింక్ చేయటం మొదలుపెట్టాను. ఎందుకంటే రావాలని అనుకుంటే మమ్మల్ని 2018లోనే అడిగారు ఎలక్షన్స్ అప్పుడు. సో ఎలక్షన్స్ కంటే ముందు. సో అప్పుడు మాకు లేకుండే, సో ఇంట్రెస్ట్ కూడా లేదు. సో దాని తర్వాత ఓకే మరి ఇంకా మనం ఇంకా ఇలాంటి పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేయాలి, ప్రజాసేవ చేయాలంటే ఇంకెంత ఫేస్ చేయాలో లోకల్ పాలిటిక్స్ తోటి అనిపించింది. సో దాని తర్వాత ఆలోచించడం మొదలుపెట్టాను.
సో డిసైడ్ అంటే 2023 ఆఫ్ ఏప్రిల్లో డిసైడ్ అయ్యాం రావాలని. ఏప్రిల్, మే, జూన్ అట్లా. రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచన ఒకటైతే దానికి వై కాంగ్రెస్ పార్టీ, ఎందుకు కాంగ్రెస్ పార్టీని చూస్ చేసుకున్నారు ఝాన్సీ రెడ్డి గారు అనేది చాలామందికి డౌట్ ఉంది. అంటే మా గ్రాండ్ పేరెంట్స్ అంటే మా ఫాదర్ దే ఆర్ పొలిటికల్ ఫ్యామిలీ అనమాట. వాళ్ళ మదర్ దగ్గర నుంచి కాంగ్రెస్ పార్టీ. సో అట్లా నేను చిన్నప్పుడు పెరిగేటప్పుడు కూడా మనకు ఆ రోజుల్లో గాంధీ గారిది, మన ఇందిరాగాంధీ గారిది 2 ఫోటోలు తప్పకుండా ఉండే ప్రతి ఇంట్లో, స్పెషలీ అటువైపు మా ఫాదర్ వారు ఊరిపై వైపు. సో అట్లా ఇందిరాగాంధీ గారు కూడా ఫోటో చూసి పెరిగిందాన్ని. సో నాకు ఎప్పుడు కూడా ఉమెన్ అంటే అట్లా ఉండాలి, ఉమెన్ అంటే అట్లా, అంటే లీడర్ అంటే ఉమెన్ లీడర్ అంటే అట్లా ఉండాలి అనేది అనిపించేది. సో అంటే షీఈ్ వెరీ నోన్ ఫర్ ఐరన్ లేడీ అండ్ స్ట్రాంగ్ లేడీ. సో అని అట్లా అనిపించేది. సో దానితోటి ఏంటంటే మేము కాంగ్రెస్ పార్టీలోనే పెరిగాం కాబట్టి, సో కాంగ్రెస్ పార్టీ మాది ఎప్పుడు కాంగ్రెస్ పార్టీని ఫ్యామిలీ. అలా కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగినప్పటికీ లేదా కాంగ్రెస్ పార్టీని చూసినప్పటికీ చాలామంది ఆ పార్టీలో పుట్టి పెరిగిన వాళ్ళే బయటకు వచ్చేసి మంచి ఫామ్లో ఉన్న పార్టీలో జాయిన్ అవ్వడమో, లేకపోతే అధికారంలో ఉన్నారనో, అధికారంలోకి వస్తుందనో ఇలాంటి హోప్స్తో జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు. బట్ మీరు అన్నట్టు కాంగ్రెస్ పార్టీకి నిజంగా మీరు జాయిన్ అయ్యే టైంలో అంత లేకుండే, అసలు కాంగ్రెస్ పార్టీయే లేదు అని చెప్పిన టైంలో అంత కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం అనేది చాలా డేర్ స్టెప్. నన్ను అందరూ అదే అన్నారు, కాంగ్రెస్ పార్టీ ఏమీ లేదు కదా, ఎందుకు పోతున్నావు అమెరికా నుంచి అలా ఇండియాకి. మళ్ళీ ఇండియాకి వచ్చిన తర్వాత కూడా అదే అన్నారు చాలామంది, కథం 2 పార్టీస్లో పోవచ్చు కదా అని. సో ఐ కెనాట్, అంటే ఇప్పుడు ఈరోజు ప్రభుత్వంలో అంటే ఒక పదవిలో ఉన్న ఒక పార్టీ అని నేను పార్టీ మారలేను. ప్రతిపక్షంలో ఉండి కొట్లాడైనా సరే మీరు అనుకున్న సాధించాలనుకున్నారు. సో పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత మొన్న ఎలక్షన్స్ జరిగాయి కాబట్టి ఆ ఎలక్షన్స్లో యాక్చువల్లీ మీరు పోటీ చేద్దాం అనుకున్నారు, బట్ కొన్ని అనివార్య కారణాల వల్ల యశస్విని రెడ్డి గారిని, అంటే ఆ ప్రపోజల్ ఎవరు, మీరే మీ ఆలోచనేనా లేకపోతే ఎవరైనా సజెస్ట్ చేశారా యశస్విని రెడ్డి గారిని పోటీ చేయించమనేది? అంటే నాకు అసలు ఇమిగ్రేషన్ రావాలి, సో అందుకోసమని నేనే క్యాండిడేట్ అని అనుకున్నాము లాస్ట్ వర్క్, నామినేషన్ వర్క్ కూడా. సో అది కొన్ని కారణాల వల్ల వాళ్ళు రానివ్వకుండా చేశారు మా సిటిజన్షిప్ని. సో అందుకోసం దానికోసమని లాస్ట్ మినిట్ వరకు ఫైట్ చేస్తూ ఉన్నాను. సో అది రానివ్వకుండా చేసినప్పుడు దెన్ నెక్స్ట్ ఎవరు మా ఫ్యామిలీ అంటే ఇప్పుడు వేరే వాళ్ళని పెడితే ఈక్వేషన్స్ మారిపోతాయి. స్పెషలీ అంటే ఇప్పుడు ఓటర్స్లో కూడా మా పాలకుర్తి నియోజకవర్గం ప్రజల్లో కూడా ఆ హోపు అనేది అంటే పోవద్దు కదా. సో నేను మా ఫ్యామిలీ అయితేనే బెస్ట్ అని అంటే ఎవరెవరు అని అంటే నాకున్నది నా చిన్న కోడలు. సో ఎందుకంటే మా ఫ్యామిలీ మొత్తంలో కూడా తను ఒక్కతే ఇండియన్ సిటిజన్. సో దెన్ తను అడగటం జరిగింది. ఎందుకంటే ఇంకోటి ఏంటంటే మా పాలకుర్తి నియోజక ప్రజలు కూడా చాలా హోప్ పెట్టుకున్నారు మా మీద, అంటే మా ఫ్యామిలీ మీద. సో వాళ్ళని డిసప్పాయింట్ చేయటం ఇష్టం లేదు. సో అందుట్లో జూన్లో పార్టీలో జాయిన్ అయినప్పుడు నేను చెప్పాను వాళ్ళకి, ఎన్ని కష్టం వచ్చినా ఏదొచ్చినా కానీ వాళ్ళకి భరోసాగా ఉంటాను, వాళ్ళని వదిలిపెట్టనని. సో నాకు పౌరసత్వం రాకపోయినా కానీ నేను వదిలిపెట్టడానికి చాలా బాధపడ్డాను. అందుకోసమని ఎవరైతే ఆత్మ అంటే వాళ్ళ ధైర్యంగా ఉంటారు, వాళ్ళ పట్టు ఉండగలుగుతాం అంటే మా ఇంట్లోనే మా కోడలని. యశస్విని గారు, అత్తమ్మ అంటే మీ అత్తగారు ఆ ప్రపోజల్ తీసుకురాగానే పాలిటిక్స్లో పోటీ చేయించాలి అనే ప్రపోజల్ మీ ముందు పెట్టిన తర్వాత మీకు ఫస్ట్ ఏమనిపిస్తుంది అండి, ఎవరికైనా ఉన్నట్టుండి పాలిటిక్స్ అంటే నాకు కూడా అదే అనిపించింది. ఎందుకంటే నేను వెళ్ళి 2019 ఆగస్ట్లో వెళ్ళిన అమెరికాకి. అప్పుడు 4 years అవ్వచ్చింది. అప్పుడప్పుడే కొంచెం అంత అక్కడ సెట్ అయ్యి పాప అంతా పాలిటిక్స్ అంటే ఆలోచించిన ఫస్ట్. కానీ ఇక్కడ మా పాలకుర్తిలో సిచ్యువేషన్ కూడా అట్లా వచ్చింది. మా అత్తమ్మ వాళ్ళు ఎప్పుడో 30-40 ఏళ్ళ నుంచి కూడా ఇది పాలిటిక్స్ అనుకోలేదు, ఏమనుకోలేదు. అప్పుడు ఎన్నో సర్వీసెస్ చేసిండ్రు పాలకుర్తి ఇంకా చుట్టుపక్కల కూడా. మరి ప్రజలు కూడా ఇక్కడ అత్తమ్మ వచ్చినప్పుడు కాంగ్రెస్ లేకుండే కదా, వీళ్ళని మరి ఇంత నమ్మి మా అత్తమ్మతోటి తిరిగి మా అత్తమ్మ మామయ్య మీద వాళ్ళకి అంత నమ్మకం ఉంది. ఇప్పుడు రాలేదని చెప్పి వెనక్కి అయిపోతే వాళ్ళు ఆగమవుతారని చెప్పి ఆలోచనతోటి రావడం జరిగింది. సో ఫస్ట్ అయితే భయం ఉంది, అంటే భయం అన్నదానికన్నా ఇదంతా
పాలిటిక్స్ అదంతా అన్నట్టు ఉండే. బట్ వచ్చిన తర్వాత ఏమనిపిస్తుంది? ఏమనిపించలేదండి, 2-3 రోజులకి ఏమనిపించలేదు అసలు. అలవాటు అయిపోయింది. అసలు ఎందుకంటే మీరు చాలా రికార్డ్, చాలా రికార్డ్స్ చెప్పాలనుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఒకటి, చాలా చిన్న ఏజ్లో యంగెస్ట్ ఎమ్మెల్యే గెలిచారు. అండ్ మీరు గెలిచిన అవతల మీ ప్రత్యర్థి ఎవరైతే ఉన్నారో చాలాసార్లు రాజకీయాల్లో ఎక్కువ అనుభవం ఉన్న వాళ్ళు, దాదాపు 7-8 టైమ్స్ ఆయన ఆల్రెడీ ఎమ్మెల్యేగా గెలిచి ఉన్నారు. కాబట్టి అటువంటి వ్యక్తి మీద మీరు పోటీ చేయడం అనేది సాహసం అనే చెప్పాలి, గెలిచి చూపించారు కూడా. సో అదొక రికార్డు ఉండింది. ఇవన్నీ కూడా అండ్ ఒక మహిళ, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి సో ఒక చరిత్ర సృష్టించారనే చెప్పాలి. సో సక్సెస్ ఆల్మోస్ట్ మీ దగ్గరకు వచ్చేసింది. ఇక నియోజకవర్గ ప్రజలకు మీ వంతు సహకారం అందిస్తామన్నారు. ఏదైతే ఎలక్షన్లప్పుడు మీరు ప్రామిస్ చేశారో ఆ ప్రామిస్లన్నిటికీ ఒక్కొక్కటి కూడా నిలబెట్టుకుంటూ వస్తున్నారు. మీరు ఏదో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ స్టార్ట్ చేస్తామన్నారు, అది కూడా స్టార్ట్ చేశారు. కాబట్టి ప్రజలందరికీ కూడా గతంలో ఏవైతే హోప్స్ పెట్టుకున్నారో అవి మీరు డెఫినెట్గా తీరుస్తారు అనే ఒక దానికైతే వచ్చేసారు. ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అనేది మా మ్యారేజ్ 2018లో అయిందండి. అప్పటి నుంచి దానికి ల్యాండ్ కలెక్ట్ చేస్తున్నారు మా అత్తమ్మ వాళ్ళు. అంటే అంత ఒక్క చోట దొరకదు కదా మనకి, కొంచెం కొంచెం కలెక్ట్ చేసుకుంటూ వచ్చిండ్రు. ఇంకా నిరుద్యోగం కూడా ఎక్కువ ఉంది కదా, అది ఇంకా ఫస్ట్ ప్రియారిటీ కింద పెట్టుకొని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ చేసి. సో మనం టీ తాగుతున్నాం కాబట్టి వంటల గురించి మాట్లాడుకుంటే అత్త కోడళ్ళలో ఎవరు వంట బాగా చేస్తారు? ఆబ్వియస్గా అత్తమ్మనే మంచిగా చేస్తారండి. అంటే నేను ఇంకా ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్నా కదా అందులో. పర్వాలేదు. ముందు అలవాటు ఉండిందా? పెళ్ళికి ముందు వంట చేయటం అది ఏమైనా కొంచెం అలవాటు ఉందా? పెళ్ళికి ముందు అంటే ఇట్లా రెగ్యులర్గా ఉంటే వంటలు ఉండకపోయేదాన్ని. మా చెల్లెకి పన్నీర్ 65 అంటే ఇష్టము, పన్నీర్ మంచూరియా అట్లా, కాబట్టి అది చేసేదాన్ని. అది ఇంకా నూడిల్స్, ఫ్రైడ్ రైస్ ఇట్లాంటివి చేసేదాన్ని, మంచూరియా, మ్యాగీ ఇవి చేసేదాన్ని. అంతేకాని మరి రెగ్యులర్ వంటలు ఉండకపోయేదాన్ని. కానీ తర్వాత అప్పుడు అన్న అబ్జర్వ్ చేసేదాన్ని, నేను కొంచెం ఫుడ్డీ అనమాట. అన్న అబ్జర్వ్ చేసేదాన్ని, అందులో తక్కువైంది ఇందులో ఇది తక్కువైందని వండుతుంటే కిచెన్ అనేది తిరుగుతా. కాబట్టి అంత ఇబ్బంది ఏమి అనిపించలేదు. తర్వాత మెల్లగా నేర్చేసుకున్నాను. ఇప్పుడు అన్నీ వచ్చేసాయా? ఆల్మోస్ట్. అన్న ఏదో వచ్చినాయి కానీ మా ఆయన అడిగింది మటుకు రాలేదు, ఫిష్ పుల్స్. అయ్యో, దానికే టైం పడుతుంది. సో అమెరికాలో కంబైన్డ్గానే ఉండేవాళ్ళు కదా? మేము మా అత్తమ్మ వాళ్ళతోటే ఉండేటోళ్ళం అండి. నేను ఫస్ట్ నుంచి అయినా నాకు ఫ్యామిలీ తోటి ఉండడమే ఇష్టం. చిన్నప్పటికెళ్ళైనా చుట్టాలు ఎప్పుడు ఎవరో ఒకరు ఉండాలి, సందడి, లేకపోతే ఉండలేను, కష్టం. అంటే ఉండలేనని కాదు, అట్లా ఇష్టం నాకు. నలుగురితో కలిసి ఉండడం ఇష్టము. మేము మా అత్తమ్మ వాళ్ళతోటే ఉంటాం, నేను మా హస్బెండ్. సో అక్కడ కలిసి ఉండేవాళ్ళు కాబట్టి వంట కలిసి చేసుకోవటము ఇవే ఉండేవి కదా ఎక్కువగా. సో అత్తమ్మ చేసిన వాటిల్లో మీకు ఎక్కువ ఇష్టమైన ఫుడ్? ఫిష్ గోంగూర అండి. మా ఇంట్లో గార్డెన్లో గోంగూర వస్తుంది. ఆ గోంగూర వచ్చినప్పుడు ఆ సీజన్ అప్పుడు ఫిష్ గోంగూర పులుసు లాగా చేస్తారు, కొంచెము బాగుంటుంది అది చాలా. అదేనా రాజారాం గారికి ఇష్టము? ఆయనకి చిన్నప్పటి నుంచి ఇంకా ఏమేమి రకాల ఫిష్ పులుసు తిన్నాడో, అందుకనే ఒక ఇంటర్వ్యూలో పెళ్ళి ఇట్లా సెట్ అయింది అన్నాక నేను మా అత్తమ్మ వాళ్ళే కొంచెం మా మమ్మీ వాళ్ళు చూస్తుంటే మధ్యలో చూసేదాన్ని. చూస్తే ఒక ఇంటర్వ్యూలో మా అత్తమ్మ చెప్తుంది, మా అబ్బాయికి ఫిష్ పులుసు చేసే అమ్మాయి కావాలన్నాడు అని. అయితే నేను పెద్ద హడావుడి స్టార్టింగ్లో బిల్డప్ కదా, నేర్చేసుకోవాలని చెప్పి పెళ్ళి సెటిల్ అయినాక నేను ఉత్తగా ఫిష్ పులుసు చూసి ట్రై చేశారు, నేర్చుకున్నా కానీ దాన్ని ఎప్పుడు వండలేదు ఇప్పటిదాకా. సో ఇంతవరకు అయితే వండి పెట్టలేదు. తప్పకుండా చేస్తా అండి ఇప్పుడు వచ్చే రోజులలో. సో ఝాన్సీ గారు, యశస్విని గారు ఇందాక నేను వంట ఎవరు బాగా చేస్తారో అని అడగంగానే వేరే సెకండ్ థాట్ లేకుండా వెంటనే అత్తమ్మని చెప్పేశారు. కాబట్టి యశస్విని గారికి ఎంతవరకు వంటలు వచ్చు మీరు అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం? బాగానే వంటలు చేస్తుంది, చేసినంత వరకు అయితే బాగా చేస్తారు. తను చేసిన వాటిలో ఎక్కువ ఏది ఇష్టపడతారు? మీరైనా, రాజారాం గారైనా, లేదా వాళ్ళ మామగారైనా? తను వాళ్ళ మామగారికేమో ఆమె చేసే పప్పు ఇష్టం ఓకే బాగా. నాకేమో పొటాటో ఫ్రై, మళ్ళీ కొత్తిమీర రైస్ ఇష్టం. మా కొడుకేమో తను చేసే చికెన్ ఇష్టం. సో అయితే వెజ్ నాన్ వెజ్ రెండు వండుతారు బాగానే. మటన్ ఫిష్ రాదు కానండి, ఫిష్కి టైం పడుతుంది అన్నారు కదా. సో వంటల్లో ఎప్పుడైనా కాంపిటీషన్గా ఫీల్ అయ్యారా? అంటే అత్తమ్మ చేసినట్టు నేను చేయలేకపోతున్నాను అట్లా ఎప్పుడు అనుకోలేదండి. ఎందుకంటే అత్తమ్మ చేసినట్టు నేర్చుకోవాలి అని అయితే అట్లా అనుకున్నా కానీ కాంపిటీషన్ అసలు ఫీల్ కాలేదు. ఇప్పుడు తల్లి చేసినప్పుడు పిల్లలు ఇష్టంగా తింటారు కానీ మా తల్లి కన్నా నేను బాగా చేయాలని అనుకోరు కదా. అట్లా
అట్లేం లేదు, ఇష్టంగా ఎంజాయ్ చేసేదాన్ని ఫుడ్. మా అత్తమ్మ కూడా తెలిసి ఇది కొంచెం ఫుడ్ ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒకటి తీసుకొచ్చేటోళ్ళు. ఓకే. సో అడుగుతారా ఇవాళ ఏం చేయాలి, నీకేమి ఇష్టము, ఏ అంటే వంట చేయాలి అని? చేస్తారు, చాలా రోజులు అయింది కదా నీకు అది ఇష్టం కదా చేస్తాను అని చేస్తారు. ఓకే. సో మీ ఇష్టాలు ఏంటో తెలుసుకొని తనే అన్ని దగ్గర ఉండి చేస్తారు. ఓకే. నాకు పన్నీర్ కూడా ఇష్టము, అందుకని ఎక్కడికైనా వెళ్ళగానే అది ఆర్డర్ చేయడం అన్నా లేకపోతే తీసుకురావడం అన్నా చేస్తారు. ఓకే. సో అత్తమ్మకి ఇష్టమైన ఫుడ్ మీరు ఎప్పుడైనా చేసి పెట్టారా ఆవిడ అడగకుండా? ట్రై చేస్తా అండి చేయడానికి. అంటే మా అత్తమ్మకి ఇందాక చెప్పిండ్రు కదా పొటాటో ఫ్రై అది ఇష్టము, ఇంకా ఒకటి సేమియా దోశ అని అట్లా చేస్తాను అనమాట, అది ఇష్టం మా అత్తమ్మకి. ఇంకా కొత్తిమీర రైస్ ఎప్పుడైనా బ్రేక్ఫాస్ట్కి అత్తమ్మ ఈరోజు సేమియా దోశ చేస్తాను అని చేసి పెట్టేది. లంచ్కి ఏమో నేను ఆఫీస్ నుంచి ఎప్పుడన్నా వచ్చినప్పటికి తను చేసి పెట్టేది. అంటే తను కూడా ఆఫీస్కి వస్తుంది, కానీ వీకెండ్ అప్పుడు అత్తమ్మ వీకెండ్ కూడా చేస్తారు అనమాట. చేసేది. సో అమెరికాలో ఆఫీస్ బాధ్యతలు, ఇక్కడికి వచ్చి రాజకీయ బాధ్యతలు రెండు కూడా అత్తాకోడళ్ళు ఇద్దరు కలిసి నిర్వర్తిస్తున్నారు. సో అందుకే సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు. చాలామంది ఏంటంటే అత్త కోడళ్ళు అనగానే అదేదో పెద్ద అసలు బ్రహ్మ పదార్థము, అత్త కోడలికి అర్థం కాదు, కోడలు అత్తకి అర్థం కాదు, ఇద్దరి మధ్య కూడా పైకి మంచిగా ఉన్నప్పటికీ లోపల మాత్రం ఎక్కడో ఏవో ఉంటాయి అని. ఇందాక నేను స్టార్టింగ్లో అదే చెప్పాను, అందుకనే అత్త లేని కోడలు ఉత్తమరాలు, కోడలు లేని అత్త గుణవంతురాలు. అందరూ అట్లా అనుకుంటుంది, పడిపోయింది అట్లా. సో అది కాదని నిరూపించారు మీరిద్దరు కూడా, అన్ని చోట్ల కూడా సక్సెస్ అవుతూ వస్తున్నారు కాబట్టి అత్త కోడలుగా హ్యాపీగా ఉన్నారు అనేది. సో చీరల విషయంలో ఎక్కువగా ఎవరికి ఏ చీరలు ఇష్టమో, ఎలాంటి చీరలు ఇష్టపడతారు? మీరు మళ్ళీ ఎక్కువగా నేను డ్రెస్సుల్లోనే చూసాను చాలా వరకు కూడా. సో శారీస్ అవి ఎవరు సెలెక్ట్ చేస్తారు? మీకు తను సెలెక్ట్ చేయటము, లేకపోతే తనకి మీరు సెలెక్ట్ చేయటము, ఇద్దరు షాపింగ్లో కూడా కలిసే చేసుకుంటారా అని? మా అత్తమ్మ అన్ని ఒకటి నచ్చింది అనుకోండి, అది ఒక 10 సేమ్ కొనుక్కొని పెడతారు. ఓకే. అవి కట్టుకుంటూ ఉంటాము, నేనేమో అవి కట్టుకుంటాము. ఇంకా నాకు అత్త ట్రెడిషనల్వి కూడా ఇష్టం నాకు కొన్ని, అవి కూడా అత్తమ్మ నాకు ఇష్టం అని చెప్పి కట్టుకోమని చెప్తారు. ఓకే. కలిసి షాపింగ్ చేస్తారా ఇద్దరు? అక్కడ వెళ్తాం, అమెరికాలో కలిసి షాపింగ్కి వెళ్తామండి. ఇక్కడ ఇండియాలోనేమో నావి బట్టలు ఇంకా అవన్నీ మా మమ్మీ బొటిక్ అన్నమాట. ఓకే. సో తను చేస్తారు. అత్తమ్మ దగ్గరనేమో చీరలు చెప్పిన కదా, ఒకటి నచ్చితే అన్ని 10 కొంటారు. అత్తమ్మ దగ్గర చీరలు అయినా బాగా నా పాత చీరలు ఉంటాయి కదా పెళ్ళప్పుడు ట్రెడిషనల్లీ బాగా ఇప్పటివో చాలా, అది ఇప్పుడు కావాలన్నా దొరకవు కదా. ఇంకా జ్యువెలరీ, నాకు జ్యువెలరీ ఇష్టం అని చెప్పి నా ప్రతి బర్త్డేకో యానివర్సరీకో ఏదో ఒకటి ఇస్తుంటారు. అత్తమ్మ గిఫ్ట్ ఇస్తారు నాకు చాలా తక్కువ. యాక్చువల్గా హస్బెండ్స్ వైఫ్లకి ఇవ్వటం, వైఫ్ల హస్బెండ్లకి ఇవ్వటం కామన్, బట్ అత్తగారు గిఫ్ట్ ఇవ్వటం కోడలికి గుర్తుంచుకొని, అది మటుకు మా ఫస్ట్ యానివర్సరీ నుంచే గోల్డ్ అంటే ఇష్టం అని చెప్పి ఎవ్రీ టైం ఏదో ఒకటి గిఫ్ట్ ఇస్తాను. ఓకే. ఝాన్సీ గారు, మీకు యశస్విని గారిని ఎలా చూడటం ఇష్టము? అంటే ఇట్లా ట్రెడిషనల్గా శారీస్లోనా లేకపోతే డ్రెస్సెస్లోనా, ఎలా అయితే మీకు బాగుంటారు అనిపిస్తారు? ఎలా ఉన్నా ఎలా ఉన్నా కూడా తనకు సూట్ అవుతుంది కాబట్టి ఏది వేసుకున్నా బాగానే ఉంటుంది. కాకపోతే అంటే చీరలు అయితే అంటే మన ఇండియన్ చీర దానికి ఉన్నంత అందం దేనికి రాదు. సో అందుట్లో కూడా తనకి ఇప్పుడు ఎమ్మెల్యేగా అయింది కాబట్టి మోర్ మెచ్యూరిటీ కనపడుతుంది. అసలే చిన్నపిల్ల ఎమ్మెల్యే, సో డ్రెస్లోనే ఇంకా చిన్నగా చెప్తారు. కానీ అంటే సజెస్ట్ అంటే చెప్పడం అంటే ఏదో నువ్వు అది వేసుకోని అట్లా కాదు, ఇది వేసుకుంటే బాగుంటది అని చెప్తారు. ఈ కలర్ నీకు సెట్ అయింది, ఈ డ్రెస్ నీకు బాగుంది. పెద్దోళ్ళు చెప్తేనే కదా తెలిసేది. మనకి నచ్చింది వేసుకోబుద్దైనా కానీ వాళ్ళు చెప్పినప్పుడు ఒక నిమిషం ఇది వేసుకోవాలా అనిపించినా కానీ వాళ్ళు చెప్పిన దాంట్లోనే మన రీజన్ ఉంటుంది. అంటే స్పెషల్లీ ఇప్పుడు ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి పెద్ద మీటింగ్స్కి ఎట్లా అయితే కొంచెం మెచ్యూర్గా కనపడాలి కదా, చీర కట్టుకోవాలి. చిన్నపిల్లలాగా ఉండకుండా ఎమ్మెల్యేగా ఒక మెచ్యూర్డ్గా ఉండాలి. అంటే ఒక్కోసారి ఏమవుతుందంటే అంటే చిన్నపిల్లగా అని అండర్ ఎస్టిమేట్ ఉంటుంది కదా, సో అందుకోసమని నేను తను చీర కట్టుకో ఈరోజు పెద్ద మీటింగ్ పోతాను డ్రెస్ వేసుకొని వస్తుంది ముందే చెప్పేస్తాను, పెద్ద మీటింగ్కి వెళ్తాను, మెచ్యూర్డ్గా కనిపించాలి సారీ. తర్వాత అవును వేసుకోవడమే మంచిగా అయింది. ఓకే. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు అనిపిస్తుంది? అంటే వేసుకునేటప్పుడే అనిపిస్తుంది, కానీ ఆ తర్వాత ఇంకా రియలైజ్ అవుతుంది. అందుకే పెద్దవాళ్ళ సలహాలు తీసుకోవాలి. అంటే నేను చెప్పకముందే తనే అడుగుతుంది, అత్తమ్మ రేపు సభ ఉంది కదా, పెద్ద సభ ఉంది కదా, ఏం వేసుకోవాలని. ఎందుకంటే మా దగ్గర మన ప్రియాంక గాంధీ గారి మీటింగ్ పెట్టినాము,
రేవంత్ రెడ్డి గారు మీటింగ్ పెట్టినాము. సో ఆ మీటింగ్లో అట్లా పెద్ద సభలు అయినప్పుడు అడుగుతుంది, అత్తమ్మ ఈరోజు పెద్ద సభ కదా మరి ఏం వేసుకున్నాను చూపించి ఏం వేసుకోవాలని అడుగుతా. ఇప్పుడు తనే అడుగుతుంది ఏం వేసుకోవాలని. నేను కూడా ఒక 5-6 చీరలు తన ముందు పెట్టి నేనేం వేసుకోవాలి కూడా అడుగుతుంది. అదే నేను అంటున్నాను, ఇద్దరు ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నప్పుడు కూడా మీరేది కట్టుకోవాలి ఆవిడేది కట్టుకోవాలి, ఇద్దరు కలిసే డిసైడ్ అవుతారు. మేము అక్కడ కూడా అమెరికాలో కూడా కలిసే ఉండేటోళ్ళం కదా, జ్యువెలరీ అయినా బట్టలు అయినా ఏదైనా జ్యువెలరీతో సహా ఇట్లా పెట్టుకొని చీర మీదనో దేని మీదనో ఇది మ్యాచ్ అవుతుందా అట్లనో అత్తమ్మ అడుగుతారు, నేను అడుగుతా. మళ్ళీ ఏమన్నా పెద్ద పెద్ద ఈవెంట్లు అయ్యేటప్పుడు మా ఇంట్లో అంటే బర్త్డేలు, పెళ్ళిళ్ళు, యానివర్సరీలు అంటే పెద్ద పెద్ద పార్టీలు అయ్యేటప్పుడు మా ముగ్గురు అంటే మా బిడ్డ నాకు ఒక కూతురు, 2 కోడళ్ళు. సో ముగ్గురికి కొంట నేనే. మళ్ళీ మా మనవరాళ్ళకి నేనే కొంటా మా ఇంట్లో ఈవెంట్ అయితే. సో మళ్ళీ మా కొడుకులకి ఏం కొంటానో మా అల్లుడికి కూడా అదే కొంటా, నా కూతురికి ఏది కొంటానో కోడళ్ళకి కూడా అదే కొంటా అనమాట. 2 కోడళ్ళు నాకు. సో ఏమో చిన్న కోడలు, పెద్ద కోడలు అమెరికాలో. వాళ్ళు అమెరికాలోనే ఉంటారు. సో పెద్ద కోడలు పెద్ద ఇద్దరు అమెరికాలో. మీ అమ్మాయి వాళ్ళు? అమ్మాయి కూడా అక్కడ రేడియాలజిస్ట్. ఆమె పెద్ద ఆయన కార్డియాలజిస్ట్, ఆయన వైఫ్ రూమటాలజీ. సో అల్లుడు తను, చిన్న కొడుకు, నేను ఒక ఆఫీస్లో పనిచేస్తాం అంటే రియల్ ఎస్టేట్ ఆఫీస్లో. సో పెద్ద కొడుకు మా వారు ఒక ఆఫీస్లో పనిచేస్తారు, వాళ్ళిద్దరు కార్డియాలజిస్ట్. సో మొత్తం మీద ఇంట్లో మీరే ఎక్కువ ఆడవాళ్ళు ఉన్నారు కాబట్టి, అంటే 4 ఉన్నారు, మీ కో సిస్టరు, మీ ఆడపడుచు, మీ కోడళ్ళు ఉన్నారు కాబట్టి 4 కూడా ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు నువ్వు ఇది కట్టుకో లేకపోతే ఒకళ్ళు ఎక్స్చేంజ్ చేసుకోవటము, సలహాలు తీసుకోవటము, సజెషన్స్ అన్ని చేసుకుంటాం అట్లా. మా అక్క లాగా ఫ్రెండ్ లాగా అనుకుంటా, నేను అక్క ఫ్రెండ్ అని అనుకుంటా, ఫ్రీగా వదిన ఎప్పుడు అట్లా ఉండదు. వీళ్ళిద్దరు జ్యువెలరీ బాగానే ఎక్స్చేంజ్ చేసుకుంటారు, మా కూతురు తను. మళ్ళీ ఇప్పుడు నా జ్యువెలరీ కూడా తను కానీ నా డాటర్ కానీ వేసుకోమని చెప్తాను. అంటే నా జ్యువెలరీ అంటే పర్టికులర్గా ఏం లేదు, వాళ్ళకి కావాల్సినప్పుడు వాళ్ళు వేసుకుంటారు. సో యాక్చువల్లీ మీకు ఏదైనా కావాలి అంటే రాజారాం గారిని అడగక్కర్లేదు, మీకు అత్తమ్మే మొత్తం సెట్ చేసి పెట్టేస్తారు కాబట్టి స్పెషల్గా ఇంకా ఇది కావాలని అడిగే పని లేకుండానే అన్ని సమకూర్చేస్తున్నారు. ఓకే, అని చెప్తుంది షాపింగ్ కంటే కూడా మీ నిబిరాకు క్లాసెట్లోకి వస్తే అన్ని దొరుకుతాయి. కొత్తవి వేసుకొనివి కూడా ఎన్నో ఉంటాయి, పాత నుంచి మొదలు పెడితే ఇప్పటి మోడల్స్ వరకు. మళ్ళీ పాత వాటిలో కూడా వేసుకొని కొత్తవి ఉంటాయి, మళ్ళీ ఎప్పుడో 10-20 ఏళ్ళ కింద వచ్చిన డిజైన్ అప్పుడు కొని పెట్టినా కూడా వేసుకొని ఇంకా కొన్ని ఉంటాయి. జ్యువెలరీ కూడా వేసుకొని ఉంటాయి, ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకోండి జ్యువెలరీ అప్పుడప్పుడు టైం లేకుండా బయటకు వెళ్ళి కొనుక్కరాకపోయినా ఇంట్లో అట్లా రెడీగా కొన్ని పెట్టుకుంటారు. పదండి షాపింగ్కి వెళ్తాం మీ క్లాసెట్. మా మనవరాళ్ళు ఇద్దరు అంటారు, నాన్నమ్మ లెట్స్ గో టు యువర్ క్లాసెట్. షాపింగ్ అంటే ఓకే. సో ఝాన్సీ రెడ్డి గారు, ఎవరికైనా కూడా కోడలు అంటే ఒక కామన్ మహిళ, ఒక అమ్మాయి కోడలుగా ఉంటుంది. బట్ ఇవాళ మీకు ఒక ఎమ్మెల్యే కోడలుగా ఉంది. మొన్నటి వరకు ఆవిడ కూడా అందరిలాగే అంటే కామన్ మహిళగా ఉన్నారు కాబట్టి కామన్ కోడలుగా ఉంది. అప్పటికి ఇప్పుడు ఎమ్మెల్యే అయిన తర్వాత కోడలికి డిఫరెన్స్ ఏమైనా కనిపిస్తుందా? నాకేం డిఫరెన్స్ లేదు యాక్చువల్లీ. ఇప్పుడు ఇంకా మోర్ బాండింగ్ అనిపిస్తుంది. ఎందుకంటే ఊరు వెళ్ళినా మేమిద్దరం వెళ్ళాలి, హైదరాబాద్ వచ్చినా మేమిద్దరం రావాలి. సో ఇప్పుడు ఇంకా ఇద్దరం ఎక్కడ పోయినా మేమిద్దరం పోవాలి. అప్పుడు ఇంకా ఎమ్మెల్యే కాకముందు తన ఆఫీస్కి పోతే నేను ఇంట్లోనూ, అంటే వాళ్ళకి ఒక అమ్మాయి 3.5 year old అమ్మాయి, లేదా తన బేబీ దగ్గర ఉన్నప్పుడు నేను ఆఫీస్కి పోవటం జరిగేది. సో మళ్ళీ ఇప్పుడు తన పండగలకైనా ఏదైనా పుట్టింటికి పోయేది. సో ఇప్పుడు ఏంటంటే మేము ఇద్దరం కూడా కాన్స్టెన్సీ పోవాల్సి వస్తుంది పండగలకి. ప్లస్ క్యాంపెయిన్ చేసినప్పుడు అక్కడే ఉన్నాం ఇద్దరము. సో గెలిచిన తర్వాత గెలిచి కంటే ముందు అక్కడే ఉన్నాము. ఎందుకంటే ఇప్పుడు తను కొన్ని ప్రోటోకాల్ ప్రకారం తను పోవాల్సి వస్తుంది మీటింగ్స్కి. సో ప్రజలు అంటే ఇప్పుడు స్వచ్ఛంగ సేవతోటి నేను పోతాను. సో ప్లస్ ఇప్పుడు మేమిద్దరం కలిసి ఒకే సీట్ని ఇద్దరు షేర్ చేస్తున్నాం. అయ్యో దాన్ని అందరూ ఏదో ఇదిగా కొంతమంది అంటున్నారు, ఏంది ఇద్దరు ఎమ్మెల్యేలు అట్లా అంటే ఒకటే చెప్పిన, ఇప్పుడు పెద్దల సలహా తీసుకోవడంలో తప్పులేదు. ఎవరైనా అంతే కదండి, కొత్తగా ఉన్నప్పుడు పెద్దల సలహా తీసుకుంటారు, గైడ్ చేస్తారు ఏమైనా ఉంటే, అందులో తప్పేముంది. స్వచ్ఛందంగా సేవలు చేస్తారు, నేను గవర్నమెంట్ తరపున సేవలు చేస్తా, యాడ్ అవుతుంది. అది ఇంకా మంచిదే కదా, మంచిగా తీసుకోవాలి. పని చేస్తున్నారు, ఇద్దరు పని చేస్తే ఇంకెక్కువ అవుట్పుట్ వస్తుంది కాబట్టి అది కూడా బెటరే కదా యాక్చువల్లీ. అంటే ఇంకోటి ఏంటంటే ఫస్ట్ నేనే అనుకున్న వల్ల నేను ఎక్కువ క్యాంపెయిన్ చేశాను 6 months. తను 29 days
నేను అంతే ఒక 1 month. ఓకే. సో తన క్యాంపెయిన్ 1 month ముందు వచ్చింది, ప్రస్తుతం 1 month. ఓకే. సో యాక్చువల్లీ అక్కడికంటే మీరు ఇద్దరు ఇక్కడికి వచ్చిన తర్వాతే ఈ టైంలోనే ఎక్కువగా బాండింగ్ పెరుగుంటుంది, ఎందుకంటే మోర్ టైం కలిసి స్పెండ్ చేస్తున్నారు కాబట్టి. అక్కడైతే ఎవరు ఆఫీసుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు, అక్కడ కూడా సేమ్ ఆఫీస్ లో పనిచేసే వాళ్ళం, బట్ ఎవరి వర్క్ వాళ్ళకు ఉంటుంది కదా. కానీ మళ్ళీ ఈవినింగ్ అయింది అనుకోండి, మా అత్తమ్మ పేపర్ వర్క్ ముందేసుకొని కూర్చుంటారు అదే అక్కడ అంటున్నాను. పైన లాఫ్ట్ లో. అప్పుడు అందరం అక్కడ, నేను పాప మా హస్బెండ్ అందరం మా ఏరియాలో ఉంటాం. మా మామయ్య తప్ప మిగతా వాళ్ళం అక్కడ ఉంటాం. మా మామయ్య మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ 6-7కి వస్తారు. ఇప్పటికీ కూడా చాలా అవర్స్ వర్క్ చేస్తారు. వచ్చి అప్పటికి బాగా అలసిపోయి ఉంటారు కాబట్టి డిన్నర్ చేసి కొంచెము వేరే ఏమైనా పనులు ఉంటే చూసుకొని రెస్ట్ తీసుకుంటారు. మేము 4గురం అక్కడ చేరేటోళ్ళం. మా పాపకి అక్కడ కూర్చోవడం ఇష్టం బాగా, సోఫాలో. నవ్వుతుంది, మళ్ళీ వెళ్ళి కూర్చుంటది. వాళ్ళ నానమ్మలు ఇవ్వగానే ఉరుక్కుంటా పోయి సీట్లో కూర్చొని వాళ్ళ నానమ్మ వస్తే చూసి నవ్వుతూ ఉంటది. సాధించాను. యశస్విని గారు, మీ ఫ్రెండ్స్ అంటే ఝాన్సీ గారు స్వచ్ఛంద సంస్థల పేరుతో ఆవిడ ఎన్ని సేవా కార్యక్రమాలు చేస్తారో అందరికీ తెలుసు కాబట్టి, అండ్ ఒక స్ట్రాంగ్ ఉమెన్ ఆవిడ. సో అలాంటి ఆవిడకి మీరు కోడలుగా ఉన్నప్పుడు మీ ఫ్రెండ్స్ ఏమంటుంటారు కలిసినప్పుడు? మంచిగా వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారండి, చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతారు, హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎమ్మెల్యే అయినాక కూడా వాళ్ళందరూ చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యారు, ఫ్రెండ్స్ అందరు కూడా. ఇది మా ఫ్రెండేనా అనుకున్నారు అనుకోండి. అతమ్మ చూసి కూడా, అంటే ముఖ్యంగా ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి ఎక్కువ చేస్తారు కదా, అది చూసి కూడా ఇన్స్పైర్ అవుతారు మా ఫ్రెండ్స్ కూడా. ఝాన్సీ గారు, మీరు కూడా అంటే చుట్టుపక్కల వాళ్ళు మాట్లాడుకునేటప్పుడు, చుట్టాలు వచ్చినప్పుడు మాట్లాడుకునేటప్పుడు కామన్గా కోడలు గురించి మాట్లాడుతూనే ఉంటారు. మీ కోడలు అట్లా పాజిటివ్ ఉండొచ్చు, నెగిటివ్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. బట్ ఇప్పుడు ఆవిడ ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి ఆవిడ గురించి మాట్లాడుతూ, ఎందుకంటే ఆవిడ కూడా మీకు అక్కడ ఉన్నప్పుడు కూడా ఆఫీస్ విషయాల్లో హెల్ప్ చేస్తుంది, అండ్ ఇప్పుడు రాజకీయాలుగా కూడా ఉన్నారు కాబట్టి ఆవిడని చూసి మీ రిలేటివ్స్ అండ్ మీ ఫ్రెండ్స్ వాళ్ళు ఏమంటూ ఉంటారు యశస్విని గారిని చూసి? అంటే ఎవరికి ఉండే ఒపీనియన్ వాళ్ళకు ఉంటుంది, అది మనం మార్చలేము. కాకపోతే ఏంటంటే నేను ఎంటర్టైన్ చేయను నెగటివిటీ. ఏదైనా పాజిటివ్ ఉంటే మాట్లాడతాను, నెగటివ్ ఉంటే ఎక్కువ అది ఎంటర్టైన్ చేయను. ఎందుకంటే ఎంటర్టైన్ చేస్తే ఏమవుద్దంటే అది పెద్దగా అయిపోతుంది, మళ్ళీ గ్యాప్ పెంచడానికి అవకాశాలు ఉంటాయి వేరే వాళ్ళు. అన్నెసెసరీ థింగ్స్ యాడ్ రేపు అవే ఎక్కువ అవుతాయి కదా. వచ్చి ఎవరైనా ఇద్దరు మంచిగా ఉండరంటే ఓర్వరు చాలా మటుకు. ఏంటి ఇట్లా చేసింది మీ కోడలు, ఏంటి అట్లా చేసింది, చెప్తా ఉంటారు, ఒకళ్ళ మీద ఒకళ్ళకి చెప్తూ ఉంటారు. ఇంకా అందులో అత్త కోడలు ముందు క్రియేట్ చేస్తూ నిజమైన ఏమో అని మనకు కనిపించేటట్టు చేస్తారు. అంటే ఒకటి మేము మాకిద్దరికి అండర్స్టాండింగ్, అంటే నాట్ ఓన్లీ మా చిన్న కోడలనే కదా, పెద్ద కోడలైనా అల్లుళ్ళైనా కొడుకులైనా ఎవరైనా ఏదన్నా ఒకటి చెప్తే కావునా లెట్ మీ కాల్ మై అత్త, లేకపోతే మా మమ్మీకి ఫోన్ చేద్దాము, అవునా అట్లా అన్నదాన్ని వాళ్ళు రైడ్ అవే అనండి, క్లియర్ఫై చేయండి. అట్లయితే వేరే అంటే ఎక్కించి చెప్పడానికి అవకాశం ఉండదు కదా. సో స్టార్టింగ్ లోనే అవన్నీ తుంచేస్తే అయిపోతుంది అనేది. ఒకవేళ నేను అవైలబుల్ లేకపోతే దాన్ని వాళ్ళు ఏమైనా చెప్తే నేను ముందు చెప్తాను, ఇట్లా క్లారిఫై చేసుకోండి వేరే వాళ్ళు చెప్తే. ఎందుకంటే ఇవాళ రేపు ఏముందండి, మంచిగా ఉంటే కూడా వాళ్ళకి నచ్చదు అట్లా. సో ఎవరైనా కూడా తను అన్నట్టు యశస్విని గారు అన్నట్టు ఇంకా మంచిగా ఉంటే ఇంకో 2 యాడ్ చేసి ఎక్కించి చెప్పడాలు, లేకపోతే చాడీలు చెప్పడాలు, ఇలాంటివన్నీ ఉంటానే ఉంటాయి కాబట్టి. సో ఝాన్సీ గారు, మీ అమ్మాయి 2 కోడళ్ళు, వీళ్ళలో మీకు ఎక్కువగా ఎవరిష్టం అంటే ఏం చెప్తారు? అట్లా అడుగుతారా అండి, చెప్పండి. అలా అడిగినా చెప్తారా అంటారు? నాకు 3 ఒకటే అండి, నా కూతురు ఎలాంటిదో నా 2 కోడళ్ళు అలాంటివి. ఆల్రెడీ యాక్చువల్లీ ఇందాక మీరు చెప్పారు, నా కూతురుకి ఏం చేస్తాను, 2 కోడళ్ళకి అదే చేస్తాను, కొడుకులకి ఏం చేస్తాను, అల్లుడికి అదే చేస్తాను. సో 3 ఈక్వల్ అనేది అక్కడే అర్థమైపోతుంది కాబట్టి సో అలాంటి వేరియేషన్స్ ఏం లేవు. కాకపోతే అంటే నా కూతురికి ఎక్కువ అంటే హెల్ప్ అవసరము. ఆమె రేడియాలజిస్ట్ కాటాను, ఆమెకు 3 మగ పిల్లలు. సో ఆమె పిల్లలు ఎప్పుడన్నా అంటే ఎక్కువ ఇక్కడ నా దగ్గరే డ్రాప్ చేస్తారు, ఒక 2 days a week వీకెండ్ వస్తే. సో చూస్తూ ఉంటాను. పాపం ఇప్పుడు అది కూడా చేయలేకపోతున్నాము, ఎందుకంటే గత 6 నెలల నుంచి నేను ఇండియాలో ఉన్నాను కాబట్టి ఇంకా వాళ్ళ నానీని పెట్టే పెంచుకుంటున్నారు పిల్లల్ని. సో ఎక్కువ తోటి ఎక్కువ క్లోజ్నెస్, ఎందుకంటే తను మా ఇంట్లో ఉంటుంది కాబట్టి. సో అంతేగాని లవ్ అండ్ అఫెక్షన్ మాత్రం 3 మీద. తల్లికి ఎప్పుడైనా పిల్లలందరూ అంటే బయట అనుకోవచ్చు, ఎందుకంటే తనతోటి ఎక్కువ ఉంటాను కాబట్టి చిన్న కోడలంటే ఇష్టమని. కానీ బట్ ఎందుకంటే బాండింగ్ మాకు అట్లా సేమ్ ఇంట్లో ఉంటాము, అంటే సేమ్ ఆఫీస్లో చేస్తాము, మళ్ళీ ఇప్పుడు ఇండియా వచ్చి కూడా సేమ్ పాలిటిక్స్లో ఉన్నాము. సో అందుకోసమని అందరు ఏమనుకుంటారు, బాండింగ్ చిన్న కోడలే ఎక్కువ ఏమో కానీ అనుకుంటారు, కానీ బట్ ఇట్ హ్యాపెన్ టు బి దట్ వే, అంతేగాని 3 ఒకటే. పాప కూడా పుట్టినప్పటి నుంచి అక్కడనే కదండి, మేమంతా ఒకటే ఇంట్లో ఉంటాము. ఇప్పుడు ఏమో కూతురు కూడా
పుట్టిన దగ్గర నుంచి అది నా దగ్గరే పెరిగింది. పుట్టిన రోజు అయితే 2 రోజులు వాళ్ళ నానమ్మ పొట్ట మీదనే ఉంది. అప్పుడు కోవిడ్ టైం కదా, మా మమ్మీ వాళ్ళు ఏమైందంటే పుట్టినాక 15 days దాకా వాళ్ళు రావడం కుదరలేదు, ట్రావెల్ బ్యాన్ ఉండే కదా. మా అత్తమ్మనే హాస్పిటల్లో అయినా ఇంటికి వచ్చినాక అయినా మొత్తము అట్లనే పెరిగింది మా పాప. వాళ్ళు మా పేరెంట్స్ పాప పుట్టినాక 15 daysకి వచ్చింది. 15 days 10 days. యశస్విని గారు, మీ పెళ్ళైన దగ్గర నుంచి ఇప్పటి వరకు మీ అత్తమ్మ దగ్గర నుంచి ఏం నేర్చుకున్నారు మీరు? నేను కొంచెం ఎక్కువ కొంచెం ఎమోషనల్ అవుతూ ఉంటా. అది ఇప్పటికీ కూడా కానని కాదు, కాకపోతే కొంచెము ఎక్కడ ఎట్లా ఉండాలి అనేది కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి అనేది. ఓకే, అంటే ఎట్లా లైఫ్లో ఎక్కువ సక్సెస్ఫుల్గా మంచిగా ఉండాలంటే ఎట్లా ముందుకెళ్ళాలి సంసారం అయినా ఏదైనా అన్నది. సో అత్తమ్మలో మీకు నచ్చేది ఏంటి ఎక్కువగా? మంచిగా ఫ్రెండ్లీగా ఉంటారు, ఏమైనా ఉన్నా కానీ చెప్తారు, అదంతా నచ్చుతుంది. ఓకే, ఎప్పుడైనా తను ఇలా చేయి అలా చేయన్నప్పుడు కోర్స్ ఎందుకంటే మన మంచి కోసమే చెప్తారు, పెద్దల సలహాలు తీసుకోవడం కూడా మనకే మంచిది కాబట్టి అది వేరే విషయం. బట్ ఎప్పుడైనా కూడా ఊరికే ఇలా చెప్తున్నారు ప్రతిదానికి అని ఎప్పుడైనా అనిపించిందా? నేను ఇందాక అన్నది మీకు శారీ ఎగ్జాంపుల్ చెప్పిన చూడండి, ఏదైనా చెప్పినప్పుడు ఎప్పుడు అనిపించదు, ఒకవేళ ఏమైనా అనిపించినా కానీ అది మన మంచి కోసమే. అది మనం తెలుసుకుంటే ఇబ్బంది ఉండదు, మన మంచి కోసమే చెప్తారు కదా, వాళ్ళకి ఏమొస్తుంది చెప్పండి, చెప్తే మన మంచి కోసమే. ఝాన్సీ గారు, యశస్విని గారిలో మీకు నచ్చింది ఏంటి? తను అంటే పెద్దలంటే రెస్పెక్ట్, మళ్ళీ లవ్ అండ్ అఫెక్షన్, అంటే లవ్ అండ్ అఫెక్షన్ గర్ల్. ఆ రెస్పెక్ట్ఫుల్నెస్, లవ్ అండ్ అఫెక్షనేట్ ప్లస్ మెచ్యూరిటీ, అంటే తనలో ఉన్న మెచ్యూరిటీ నచ్చుతుంది. ఎందుకంటే అంత వయసు 26 year old అంటే అంత మెచ్యూరిటీ రాదు అలా రేపు పిల్లలకి. ఆ మెచ్యూరిటీ ప్లస్ ఏదన్నా చెప్తే కూడా గ్రాస్పింగ్ పవర్, అంటే తనకి బాగా గ్రాస్ప్ చేస్తుంది, క్విక్ లర్నర్. సో అవి నచ్చుతాయి. అండ్ షీ హాజ్ అ గుడ్ క్వాలిటీస్. తనలో నచ్చని విషయం? నచ్చని అంటే కొంచెం తొందరగా కోపం వస్తుంది తనకి. సో అంటే నా మీద నిజమే వస్తుంది. నాకు అది స్కూల్ డేస్ నుంచి మా ఫ్రెండ్స్ అంటారు, అందరూ ఇంట్లో అందరు అంటే నచ్చదని కాదు, తన పర్సనాలిటీ అంత. సో అంటే చిన్నప్పటి నుంచి కూడా అదే ఉండేది కాబట్టి సో కోపం వస్తుంది. సో నేనేమని చెప్తానంటే యాజ్ వి గెట్ ఓల్డర్ అది మనకి, అంటే అది మనం ఆల్రెడీ అంటే వి గ్రో త్రూ అనమాట. సో కాకపోతే నేనేం చెప్తానంటే మన ఇంట్లో అయితే పర్వాలేదు, కానీ బయట కూడా అంటే ఇప్పుడు నేనున్నా అనుకోండి, నాకు అది ఎంత బాధ అయినా ఉండని, నాకు ఎంత కోపమైనా రాని, నాకు ఆ చెరు నా ఫేస్లో కనపడదు. సో తన ఫేస్ అమ్మటే చేంజ్ చూడంగానే మీకు చెప్పేయచ్చు, ఎంత తొందరగా వస్తుందో అంత తొందరగా. అది ఎంత పెద్ద అవతల వాళ్ళు ఎంత తప్పన్నా చేయనియండి, నన్ను ఎంత ఇబ్బంది అన్న పెట్టనియండి, అది సాయంత్రం మటుకు లేకపోతే రేపు తెల్లారి మటుకు అసలు కొద్దిసేపటికే కొద్దిసేపటికే పోతుంది నాకు. పోతుంది కానీ ఫేస్ అయితే ఇంకా అప్పుడు చెప్పచ్చు పేలాలు వెళ్తున్నాయి మొహం మీద అంటారు కదా, అట్లా అవుతుంది నా మొహం, తెలిసిపోతుంది ఫేస్లో. అది నాకు రాదు, ఇంకా అది దాచుకోవడం రాదు, అది మొహం మీద తెలిసిపోతుంది. అంటే అవి ఇవన్నీ ఏం కాదు, అట్లా వస్తుంది అప్పుడప్పుడు. ఏదైనా ఎవరైనా బాగా చిరాకు పెట్టేదో, లేకపోతే ముఖ్యంగా నచ్చంది జరిగినప్పుడు, ఇంకా ఏదైనా ఇబ్బందికరమైనదో, ఇంకా ముఖ్యంగా ఎవరైనా లేనిది ఉన్నట్టు చెప్పి ఉన్నది లేనట్టు చెప్తే వస్తుంది బాగా నాకు. ఎవరైనా వైఫ్ అండ్ హస్బెండ్ వస్తాయి కదండి, చాలా కోపం వచ్చినప్పుడు ఎవరు సారీ చెప్తారు? ఇద్దరం చెప్తామండి. ఇద్దరం మేము ఎప్పుడు 1 hour కన్నా ఎక్కువ మాట్లాడుకోకుండా ఎప్పుడు ఉండం, 1 or 2 hours మహా అంటే. 1 or 2 hours లోనే ఒకరికొకరు సారీ చెప్పేసుకుంటారు, మాట్లాడుకుంటారు. నేను ఏంటంటే ఎవరైనా మాట్లాడకపోతే ఎక్కువసేపు ఉండలేను. మీకు అసలే నలుగురిలో ఉండటం, సందడిగా ఉండటం ఇష్టం కాబట్టి ఎక్కువసేపు మాట్లాడుకుంటాను కాబట్టి ఆబ్వియస్లీ సారీ చెప్పాల్సిన పరిస్థితి మాట్లాడాలి కాబట్టి. ఓకే, సో మీ ఇద్దరి గురించి అత్తా కోడలు ఒకళ్ళకి ఎంతవరకు తెలుసు అనే విషయంలో చిన్న టెస్ట్ చేద్దాం. చెప్పండి. సో ఝాన్సీ గారికి ఏ కలర్ అంటే ఎక్కువ ఇష్టం? పింక్. పింక్ కలర్ పింక్ వైట్ కూడా లేదు, నిజంగానే పింక్ ఇష్టమా? పింక్ ఇష్టం. ఓకే, సో నచ్చిన ఫుడ్ ఆల్రెడీ ఇందాక పోయేటప్పుడు అని చెప్పారు. ఆవిడకి నచ్చిన ప్లేస్ అంటూ అంత పర్టికులర్గా ఏమని కాదు, కాకపోతే మేము అమెరికాలో ఉన్నాం కదా, అక్కడ మా ఇల్లు బిజినెస్ అదంతా మా అత్తమ్మకి ఇది పిల్లల్లాగా అనమాట.
బర్క్లీలో ఎక్కువ బిజినెస్ ఉంటుంది ఎక్కువ, అక్కడ కూడా ఇష్టపడతారు. ఓకే. అంటే మా అత్తమ్మ 11 ఇయర్స్ అప్పుడు అమెరికా వెళ్ళినప్పుడు ఉన్నది కూడా అక్కడ బర్క్లీలో. సో ఝాన్సీ గారు ఎక్కువగా ఎలాంటి సినిమాలు ఇష్టపడుతుంటారు? చూస్తారా అసలు? సినిమాలు చూస్తారా ఆవిడ? నేను ఇందాక చెప్పినది సోఫాలో కూర్చుంటారని ఈవినింగ్ ఓకే. కూర్చున్నప్పుడు డైలీ ఒక పాత సినిమా పెట్టుకొని చూస్తారు. హీరో ఎవరి ఇష్టం అంటే శోభన్ బాబు గారి ఇష్టము, మరి ఇంకా పాత హీరోలు కూడా చాలా మంది ఇష్టము. పాత మూవీస్ పెట్టుకొని చూస్తూ ఉంటారు. ఒకసారి ఒక వీక్ కృష్ణంరాజు గారిది, ఒక వీక్ కృష్ణ గారిది, ఒక వీక్ శోభన్ Almost బాబు అందరినీ cover చేసేస్తారు. పెట్టుకొని చూస్తారు. Okay. నాకు కూడా పాత మూవీసే ఇష్టం. మీరు ఆబ్వియస్లీ ఎలాగో ట్రెడిషనల్ వీటన్నిటికి ఉన్నారు కాబట్టి పాత పాత మూవీస్ ఇష్టం. అంటే కొత్తవి ఇష్టం కాదని కాదు, కొత్తవి చూస్తూ ఉంటా, కానీ ఖాళీగా ఉన్నప్పుడు లంచ్ టైంలోనో ఎట్లనో కొత్త మూవీస్ ఫోన్లో పెట్టుకొని చూస్తుంటా అనమాట, పాతవి. ఒక మూవీ పెట్టుకుంటే 2 రోజులు చూడాలి, ఎందుకంటే 3 గంటలు కదా, అంత టైం ఉండదు. అంటే ఒక రోజు హాఫ్ మూవీ, మళ్ళీ నెక్స్ట్ ఇంటర్వెల్ నెక్స్ట్ ఆన్ అండ్ ఆఫ్ చూసుకుంటూ వెళ్తారు కాబట్టి. ఓకే. నచ్చిన హీరోయిన్ పాతకాలం వాళ్ళేనా? పాతకాలం వాళ్ళే ఇష్టం అండి ఓకే. మా అత్తమ్మ. సో ఝాన్సీ గారు, ఇప్పుడు మీ కోడల గురించి తెలుసుకుందాం. తనకి ఇష్టమైన కలర్ ఏంటి? గ్రీన్ కదా, గ్రీన్. షూరా? గ్రీన్, గ్రీన్ ఇష్టం. ఓకే. సో తను ఎలాంటి సినిమాలు ఇష్టపడతారు? అన్ని ఫాస్ట్ ఫార్వర్డ్ చేసుకుంటా, ఫోన్లో ఇట్లనే టీ కప్ ఉంది అనుకోండి, ఇట్లా పెట్టుకొని చూస్తాను నేను. ఫాస్ట్ ఫార్వర్డ్ చేసుకుంటా చూస్తుంది. ఓకే. మళ్ళీ ఆ సీరియల్ చూస్తుంది, హిందీ. ఓకే. బట్ ఇప్పుడు పాప ఆ టైం దొరకట్లేదేమో ఇంకా సీరియల్స్ చూసే టైం. హిందీలో ఒక 2 చూసేదాన్ని, ఇప్పుడు ఏం లేదు. ఇప్పుడు 2 minutes అట్లా టైం దొరికితే 2 minutes చూస్తున్నా, నెక్స్ట్ అది. సో యశస్విని గారికి మీ ఇంట్లో, అంటే వాళ్ళ తల్లిగారి ఇంటి కాకుండా మీ ఇంట్లో ఆబ్వియస్లీ రాజారాం గారు వాళ్ళ పాప అంటే మాన్వి అంటే ఎలాగో ఇష్టం ఉంటుంది, బట్ వాళ్ళిద్దరు కాక ఎక్కువగా ఆవిడ ఫస్ట్ ఇష్టపడే వాళ్ళు ఎవరు? ఐ థింక్ నా కోడళ్ళు ఇద్దరు కూడా అత్తతో లవ్లో పడి తర్వాత కొడుకుతో లవ్లో పడ్డారు. ఫస్ట్ అత్తతో, తర్వాత కరెక్టేనా? కరెక్ట్. అత్తగారే ఫస్ట్. సో రాజారాం గారిని ఝాన్సీ గారిని పక్క పక్కన పెట్టి ఫస్ట్ ఎవరు అంటే ఫస్ట్ అత్తగారిని చూస్ చేసుకుంటారు. మీరు అట్లా అంటే ఎట్లా చెప్పండి, ఇప్పుడు ఇద్దరు అంతే ఇదిగా. సో ఇద్దరు సేమ్ ఇష్టం. రాజారాం గారు ఎంత ఇష్టమో ఝాన్సీ గారు కూడా అంతే ఇష్టమో అనేది మా అత్తమ్మ ఫస్ట్ నాకు చెప్పిండ్రు కూడా. అంటే మా హస్బెండ్ది కొంచెం అక్కడే కల్చర్ ఉంటుంది కదా, ఆబ్వియస్గా అక్కడనే పుట్టి అక్కడే పెరిగిండ్రు, ఇంగ్లీష్ అదంతా. ఏదున్నా ఇక్కడ నేనున్నా నీకు అని చెప్పిండ్రు. మోరల్ సపోర్ట్ చేశారు. ఈవెన్ ఇప్పుడు పాలిటిక్స్లో కూడా మీరు వచ్చినప్పుడు ఆవిడ మోరల్ సపోర్ట్ ప్రతి దాంట్లో కూడా ఆవిడ మీ వెనకాల ఉన్నారు, ముందుండి నడిపించారు. నిజంగా ఒక రకంగా చెప్పాలంటే వెనకాల కాదు, ముందుండి ఆవిడ నడిపించారు కాబట్టి. సో ఈ క్రెడిట్ అంతా ఎవరికి ఇస్తారు అంటే ఏం చెప్తారు? ఆవిడే చెప్తారా, ఝాన్సీ గారి వల్లేనా? చెప్తా, డెఫినెట్గా చెప్తా. ఇంకా మా పాలకుర్తి ప్రజలు, అట్లనే మా మామయ్య. కానీ ముందు ధైర్యం చేసి వచ్చింది మా అత్తమ్మ కదా, కాబట్టి మా అత్తమ్మ అనే చెప్తా. సో ఝాన్సీ గారు, యశస్విని గారిని ఇంకా పొలిటికల్గా ఏ పొజిషన్లో చూడాలనుకుంటున్నారు? ఇప్పుడిప్పుడే అడుగులేస్తున్నారు, నిజంగా అంత ఎక్స్పెక్టేషన్ కూడా ఇప్పటి నుంచి, ఎందుకంటే ఆవిడ ఏజ్ కూడా చాలా చిన్నది కాబట్టి ఎక్కువ కూడా ఎక్స్పెక్టేషన్స్ కానీ లేకపోతే ఎక్కువ ఆవిడ మీద ప్రెషర్స్ పెట్టడము అనేది కష్టమే. ఎందుకంటే ఈ 5 yearsలో ఆవిడ ఏవైతే నియోజకవర్గ ప్రజలకు హామీలు ఇచ్చారో వాటిని ఫుల్ఫిల్ చేయడంలోనే బిజీగా ఉంటారు కాబట్టి, సో ఫర్దర్గా ఎలా ఉంటారు, కెరీర్ ఎలా ఉండబోతుంది, పొలిటికల్గా ఎలా ఉంటారు అనేది చూడాలి కాబట్టి చూద్దాం. రైట్, ఫైనల్గా ఒక విషయం చెప్పండి. సో ఈ సంక్రాంతికి మీరు పాలకుర్తి నియోజకవర్గ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి. మా పాలకుర్తి ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మరి అట్లనే ఇది రైతుల పండగ. రైతులందరి పంటలు కూడా పచ్చగా ఉండి ఎన్నో లాభాలు మా రైతులందరికీ రావాలని, మా రైతులకే కాదు రాష్ట్రంలో అందరు రైతులకి ప్రతి ఒక్కరికి మంచి లాభాలు చేకూరాలని కోరుకుంటున్నా. ఇదే విధంగా కొత్త సంవత్సరం కూడా కొత్త ఉత్సాహంతో ముందుకెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. ఝాన్సీ గారు మీరేం చెప్తారు? మా పాలకుర్తి నియోజకవర్గం ప్రజలందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్, మరియు అట్లనే మన సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి శుభాకాంక్షలు చాలా స్పెషల్ మా పాలకుర్తి ప్రజలకి, ఎందుకంటే వాళ్ళకి ఈ గెలుపు అనేది వాళ్ళ గెలుపు. ఈ గెలుపు ద్వారా వాళ్ళకి ఒక ఫ్రీడమ్, ఒక స్వతంత్రం వచ్చింది. ఈ స్వతంత్రాన్ని మనం కంటిన్యూ చేసి మనము డెవలప్మెంట్ కానీ మన పిల్లల జీవితాల్లో కానీ మన జీవితాల్లో కానీ ఇంకా ఎన్నో అభివృద్ధులు ఎంతో పైకి ఎదగాలని కోరుకుంటున్నాను. ఓకే. ఝాన్సీ గారు, చివరిగా నాకు ఒక చిన్న డౌట్. యశస్విని గారికి కోడలుగా ఎన్ని మార్కులు వేస్తారు మీరు 100కి?
మీరు కొంచెం చెవులు మూసుకోండి. ఏం లేదులేండి. ఎన్ని ఇచ్చినా ఓకేనా? 100కి 120 వేస్తాం. వావ్. అయితే చెవులు మూసుకోవాల్సిన అవసరం లేదు, ఇంకా ఇంకా actually ఎక్కువ ఎక్కువ ఓపెన్ తెచ్చుకోవాలి. చేయాలి. సో మీరు మీ Thank you, అత్తగారికి ఎన్ని ఇస్తారు? అంతే అండి. 100,000 ఇవ్వాల్సి వస్తుందేమో. డెఫినెట్గా అండి 100కి 1000 ఇచ్చినా తప్పేం లేదు. మా అత్తమ్మకి 100,000 ఇవ్వచ్చు. ఏదో చిన్న చిన్న నార్మల్గా అత్త అనగానే ఇప్పుడు మా జనరేషన్ వాళ్ళైనా ఎవరైనా ఒకలాగా చూస్తున్నారు. అట్లా ఏం కాదు, మా రిలేషన్ చాలా మంచిగా ఉంటాయి. అంటే ఏదైనా టేక్ ఇట్ ఈజీ అన్నట్టు స్పోర్టివ్గా ఉంటారు అండ్ ఫ్రెండ్లీగా అండర్స్టాండింగ్ ఉంటుంది ఇద్దరికి. కాబట్టి నేను 100కి 1000 ఇస్తాను. ఓకే. సో యాక్చువల్లీ స్టార్టింగ్ నేను ఇంట్రో చెప్పేటప్పుడు ఎవరు గొప్ప తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్నాను, కానీ ఎవరు గొప్ప అంటే ఇద్దరూ గొప్పే. అత్త గొప్పే, కోడలు గొప్పే ఉండదు ఆబ్వియస్లీ. ఎవరి జనరేషన్కి తగ్గట్టు వాళ్ళు మారుకుంటూ వస్తారు అండ్ ఒకరికొకళ్ళు ఇలా సపోర్ట్ చేసుకుంటూనే ఏ ఫీల్డ్లో అయినా కూడా సక్సెస్ సాధిస్తాం. కాబట్టి ఇలానే అత్త కోడలుగా 100 సంవత్సరాలు కలిసి విజయాలు సాధించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఇద్దరికి కూడా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. మీకు కూడా సంక్రాంతి థ్యాంక్ యూ ఝాన్సీ గారు. థ్యాంక్ యూ. శుభాకాంక్షలు. సో చూసారు కదా అత్త కోడళ్ళ ముచ్చట్లు. మరో స్పెషల్ ప్రోగ్రాంలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి యోహెచ్వి.